ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఒంటరి ప్రయాణికుడు అని ఎందుకు పెట్టుకున్నారు యూట్యూబ్ పేరు? సోలోగా ట్రావెల్ చేయడం ఇష్టం నాకు, ఒంటరిగా తిరగడం. మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అమ్మాయిలే కనిపిస్తూ ఉంటారు. జనాలు ఎక్కువ కోరుకుంటున్నారు కదా. ఫిలిపీన్స్ విజిట్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కైండ్ ఉంటారు పీపుల్ అని. ఒక అమ్మాయిని పక్కన పెట్టి ఆ అమ్మాయి నన్ను మీ తమ్ము మీద చూపిస్తేనే మీకు వ్యూస్ వస్తున్నాయా? అందులో ఉన్నదే మనం చూపిస్తున్నాం, లేనిదేమైనా కొత్తగా క్రియేట్ చేసి ఏం చూపించలేదు. ఏదైనా కొత్తగా ఎందుకు చూపించారు ట్రావెలర్స్? అక్కడ ఇంకేమి లేవా? ఓన్లీ అది మాత్రమే ఉందా? అటు సైడ్ ప్లస్ పాయింట్స్ ఇంకేమి కనిపించవా మీకు? అందులో చూసినట్టు ఒక 5 వీడియోస్ 10 వీడియోస్ ఉంటాయి, ఇంకా 40 వీడియోస్ ట్రావెల్ వీడియోస్. నేను రావడం కాదు, ఇంకెవరికి చెప్పొద్దు కూడా ఇక్కడికి రావద్దని అనుకున్న ప్లేస్ ఏంటి? మిడ్ నైట్ 12-1 అవుతుంది. ఒక 5 మంది 6 మంది తాలిబాన్స్ ఉంటారు, మొత్తం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అన్ని వేసుకొని పెద్ద పెద్ద గన్నులు పెట్టుకుని సడన్ గా రూమ్ లోకి డోర్ కొట్టి రూమ్ లోకి వచ్చి చెక్ చేసాం. ఒక పక్క బాధ వేస్తుంది, ఇంకో పక్క ఏడుపు వచ్చేస్తుంది. ఈ దేశం వదిలి దూరంగా పారిపోదాము అని చెప్పి అనిపిస్తుంది. నైట్ టైంలో మేము రాళ్ళు పెట్టుకుని నడిచినాం, ఆఫ్రికాలో వచ్చి అటాక్ చేస్తారని చెప్పేసి. ట్రావెల్ బ్లాగ్స్ చేసే వాళ్ళకి మంచి పోటీ ఎక్కువ కదండి. పెద్ద క్రియేటర్స్ ఎవరైతే మన తెలుగు కమ్యూనిటీలో ఉన్నారో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు చేసినారు. అంటే మన వీడియోస్ ఉంటాయి కదా, మన వీడియోస్ ని తీసుకెళ్లి పోర్న్ సైట్ లో ప్లే చేపిస్తారు అనమాట. పోర్న్ సైట్ లో? అవును. మరి సపోర్ట్ చేస్తున్నట్టు వీడియోస్ పెడతారు మొత్తం యూట్యూబ్ లో. నేను తానా అంటే మీరు తందానా అంటే మీకు నేను సపోర్ట్ చేస్తానంట. మిమ్మల్ని అడిగారా భజన చేయమని? వాళ్ళకి కాంట్రవర్సీలో తిట్టాను. ఎవరిని తిట్టాను? అన్వేషణ తిట్టాను. నాకు ఆయనకి కాంట్రవర్సీ అయింది. అలాంటి మంచి వ్యక్తి ఎందుకని పక్కన వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనో లేకపోతే వాళ్ళ ఛానల్ పడిపోవాలనే చూస్తారు? మీరు ఎప్పుడైనా ఆయన డైరెక్ట్ కలిసారా? లేదు. డైరెక్ట్ కలవనప్పుడు మీకు మంచి వ్యక్తి అని ఎలా తెలుసు? కెమెరాలో కనిపించేవన్నీ రియలైజ్. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఈయన చేసిన కాంట్రవర్సీకి ఒక క్రియేటర్ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. జనాలు అంత చేసినప్పుడు బెట్టింగ్ చేసో లేకపోతే ఇంకొకటి చేసో జనాలు మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? మనం చెప్పిన దాని వల్ల ఒక మనిషి మారిపోతారంటే నేనైతే నమ్మను. మీరు ఇందాక బెట్టింగ్ యాప్ అన్నారు కదా, దానికి నేను వినిపిస్తాను. కొన్ని సంవత్సరాల ఫేమ్ లో ఉంటారు, ఉన్నంత వరకు చేసుకుంటారు. ఆబ్వియస్ గా ఎవడన్నా డౌన్ ఫాల్ ఉండాల్సిందే ప్రతి ఒక్కరు. నాది పక్కన పెట్టండి, మీరు ఒకటిగా రామ్ది ట్రావెలర్. మీరు మీ డ్రీమ్స్ కోసం జనాల్ని ఫోర్స్ చేయడం అనేది రైట్ కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ట్రావెల్ బ్లాగ్స్ చేసే వాళ్ళ మీద నాకు ఎప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఆన్ కెమెరా ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉండి వాళ్ళకి లైఫ్ బోర్ కొట్టేదా? అంటే బ్యాక్ ఆఫ్ ది కెమెరా అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? అంటే ట్రావెలింగ్ బ్లాగ్స్ చేసే వాళ్ళ మధ్యలోనే బోల్డ్ అని గొడవలు అవుతూ ఉంటాయి. అది పనిగా యూట్యూబ్లో మనం బోల్డ్ అని రచ్చ చేసిన వీడియోస్ కూడా చూసుంటాము. ఎందుకని పక్కన వాళ్ళు ఎదుగుతుంటే చూడలేరు? ఎందుకని ఎప్పుడు ట్రావెలింగ్ అంటే అమ్మాయిలు ఆ బికినీ ఫోటోలు ఇవి పెడితేనే వీడియోస్ చూస్తారనే అపోహలో ఉంటారు? ఈ విషయాల గురించి మాట్లాడడానికి, అలానే తన ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడడానికి ఒంటరి ప్రయాణికుడు ఉన్నారు. నిజంగానే ఒంటరా కాదా అని చెప్పేసి కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. కార్తిక్ గారు, సో బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. కార్తిక్ గారు, నిజంగా ఒంటరి ప్రయాణికుడు, అసలు ఒంటరి ప్రయాణికుడు అని ఎందుకు పెట్టుకున్నారు యూట్యూబ్ పేరు? అదేం లేదండి, నేను సోలోగా ట్రావెల్ చేయడం ఇష్టం నాకు, ఒంటరిగా తిరగడం. అందుకే ఇంకా ఇంగ్లీష్ లో పెట్టుకోలేక తెలుగులో ఒంటరి ప్రయాణికుడు అని పెట్టుకున్నాను. కానీ మీరు ఒంటరిగా ఎప్పుడు కనిపించిందే లేదే. ట్రావెలింగ్ లో పరిచయం అవుతారు జనాలు, పరిచయం అవుతుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రావెలింగ్ కదా, జనాలు పరిచయం అవుతారు, వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటాను. ఓకే, మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అమ్మాయిలే కనిపిస్తూ ఉంటారు. ఏమోండి, మీరు అదే చూసినారేమో. అవునా? సార్, మీ యూట్యూబ్ ఓపెన్ చేసి మనం చూద్దాం కావాలంటే. చాలా ఉంటాయండి, కానీ వైరల్ అయినట్టు అవి ఉంటాయి. జనాలు ఎక్కువ కోరుకుంటున్నారు కదా, సో అందుకని. జనాలు ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి. ఓకే, అసలు ట్రావెలింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు? నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అండి. సో ఇనిషియల్ గా నేను ఐటీ జాబ్ చేసేవాడిని. మీకు ఐడియా ఉంటుంది, యూనిలివర్ ఐడియా ఉంది. సో నేను యూనిలివర్లో వర్క్ చేసేవాడిని, వెబ్ డెవలప్మెంట్ చేసేవాడిని. సో దాని తర్వాత ఇంకా ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ నాకు ఎప్పటి నుంచో ఉంది, బట్ అప్పుడు ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా లేదు. సో స్ట్రాంగ్ అయిన తర్వాత నేను ఇంకా రిజైన్ చేసేసి ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. ఎక్కడి నుంచి మీరు? తిరుపతి నుంచి అండి. ఏం చదువుకున్నారు? బీటెక్ కంప్లీట్ అయింది. అవునా? అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు? మమ్మీ ఇంట్లో ఉంటారు, నాకు ఒక బ్రదర్ ఉన్నారు, బ్రదర్ వర్క్ చేస్తారు. డాడీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్న పాస్ అవుట్ అయిపోయినారు. ఓకే.
సో అలా డాడీకి కూడా అది డ్రీమ్ అనమాట, ట్రావెల్ చేయడం అనేది. సో ఆ డ్రీమ్ని నేను కంటిన్యూ చేస్తున్నా, డాడీ డ్రీమ్. మీ నాన్నగారికి ఇష్టమా? చాలా ఇష్టం ఉంది. ఓకే. సో మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఫ్యామిలీకి సపోర్ట్ ఎవరు ఉండేవారు? అప్పుడు నేను బ్రదరే చూసుకునే వాళ్ళం. ఇంటర్ సెకండ్ ఇయర్కి బీటెక్ సెకండ్ ఇయర్ అండి. అప్పుడు B.Tech బీటెక్ second సెకండ్ ఇయర్, బ్రదర్ థర్డ్ ఇయర్. అప్పుడు కొంచెం స్ట్రగుల్స్, అందుకే నేను ఇనిషియల్గా ట్రావెల్ చేయలేదు. ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత మళ్ళీ జాబ్ రిజైన్ చేసేసి ఇలా ట్రావెల్ స్టార్ట్ చేశాను. జాబ్ రిజైన్ చేసేసారు? అవునండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంత ఈజీ కాదు కదా. అంటే మనకున్న జాబు ప్రతి మంత్ కరెక్ట్ టైంకి శాలరీ వస్తుంది, దాన్ని రిజైన్ చేసి వేరేది ఏదైనా చేసుకోవాలి, అది కూడా వస్తుందా లేదా, అవుతామా లేదా, అసలు దాంట్లో డబ్బు ఉంటుందా లేదా అని తెలియని పొజిషన్ కదా అది. అలాంటప్పుడు ఎలా రిజైన్ చేయగలిగారు అంత ధైర్యంగా? యూట్యూబ్ నేను సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకోవట్లేదు, నాకు ట్రావెల్ చేయడం ఇష్టం. ఎండ్ ఆఫ్ ద డే ఎలానో ట్రావెల్ చేస్తున్నాం కదా, జనాలకి చూపిద్దాం అన్న ఒక ఇంటెన్షన్లో చూపిస్తున్నాను. ఇట్స్ హార్డ్ డిసిషనే, బట్ నా లైఫ్ నేను అలా చూస్ చేసుకున్నా ట్రావెల్ చేద్దామని. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా యూట్యూబ్ని చూడట్లేదు, జాబ్ రిజైన్ చేశారు, మరి మనీ ఎలా? ఇనిషియల్గా కొంచెం కష్టం ఉండే, నేను సేవ్ చేసుకున్న అమౌంట్స్ యూజ్ చేస్తాను, బ్రదర్ హెల్ప్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు కొంచెం స్టేబుల్గా ఉన్నాం. అదే ఏంటి ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు? ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీ ఉందండి. కంపెనీ రన్ చేస్తారు? అవునండి, మీ ఓన్ గా? మా ఓన్ కంపెనీ ఉంది. వావ్. ఎలా, ఐ మీన్ ఏం కంపెనీ అసలు అది? ఇది యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మేము నేటివ్ ఏఐస్ని బిల్డ్ చేస్తాం, మన డేటా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం దాంతోనే. ఓకే. సో ఈ కంపెనీకి అది రీసెంట్గా 1 year బ్యాక్ స్టార్ట్ చేసుకున్నాం, సక్సెస్ఫుల్గా రన్ అవుతాం. ఎంతమంది పని చేస్తున్నారు ఇప్పుడు మీ కింద? ఒక 160 members ఉంటారండి. 160? అవునండి. సీరియస్లీ? యా. 160 మెంబర్స్కి యూఆర్ పేయింగ్ ది శాలరీస్? అంతే కదండి, ఇంక శాలరీ లేకుండా ఎందుకు పని చేస్తారు వాళ్ళు? బట్ ఐ మీన్ మొన్నటిదాకా మీరు జాబ్ చేస్తుండే, ఒక్కసారిగా రిజైన్ చేశారు, ట్రావెలింగ్లోకి వచ్చారు, ఏఐ కంపెనీ పెట్టారు, అంటే మీరు ఫస్ట్ నుంచి బాగా రిచ్చా? ఫస్ట్ నుంచి రిచ్ ఏం కాదండి, ఇప్పుడు కూడా రిచ్ ఏం కాదు, జస్ట్ అలా అంతే. ఒక కంపెనీ వర్కౌట్ అవుతుంది బాగా? వర్కౌట్ అవుతుంది. ఇంకా రీసెంట్గా ఫిలింలో కూడా ట్రై చేస్తున్నాము, చూడాలా. సినిమాలా? ప్రొడ్యూస్ చేయడానికి రీసెంట్ ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసాము. సో ఇంకా మంచి స్టోరీ వస్తే చేద్దామని చెప్పి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? యూట్యూబ్ నుంచి మీకు అంత మనీ వస్తుందా? యూట్యూబ్ నుంచి రావండి, యూట్యూబ్ నుంచి నా ఫ్లైట్ టికెట్స్కే రావు డబ్బులు. ఫ్లైట్ టికెట్స్కి రావు? ఫ్లైట్ టికెట్స్కే రావు, మనం సంపాదించుకోవాలి అంతే. బెట్టింగ్స్ చేస్తున్నారా? బెట్టింగ్స్ ఎందుకు చేస్తామండి అవన్నీ? బెట్టింగ్స్ ఏం కాదు, ఈ జనరేషన్లో డబ్బులు సంపాదించడం ఈజీ, ఆ దారి తెలిస్తే ఎవరన్నా సంపాదించుకోవచ్చు. ఇది మా వాళ్ళకి కొంచెం 2 వేసి చెప్పొచ్చు కదా, డబ్బులు లేక పాపం ఏడుస్తున్నారు అందరూ. అలాంటి వాళ్ళ కోసం ఒక కమ్యూనిటీ ఒకటి ఫామ్ చేశాను. ఆ కమ్యూనిటీ ఏమంటే న్యూ వరల్డ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మినిమం మీరు ఒక 200 వీడియోస్ పోస్ట్ చేసి ఉంటే ఆ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. సో కమ్యూనిటీ మెంబర్స్కి ఈజీగా మనీ ఎలా ఎర్న్ చేయాలో ఏంటి అని చెప్తాం. ఎక్కడ వీడియోస్ పోస్ట్ చేసి ఉండాలి? యూట్యూబ్లో యూట్యూబ్లో మినిమం 200 వీడియోస్ అన్న, లైక్ నాట్ షార్ట్ వీడియోస్, ఫుల్ లెంత్ వీడియోస్, ఒక 200 వీడియోస్ అన్న పోస్ట్ చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. సో వాళ్ళకి చెప్తాం. వాళ్ళకి ఎలా మనీ సంపాదించాలనేది అందరికీ చెప్పలేం కదండి, అందరు కోటీశ్వర్లు అయిపోలేరుగా. అయిపోతే మంచిదే కదా యాక్చువల్లీ. అందరు అయిపోవచ్చు, అందరికి హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండదు. ఈ 200 వీడియోస్ చేసి ఉంటే అప్పటికే వాళ్ళు అట్లీస్ట్ సమ్హౌ ఐడియా ఉంటది కదా, అందుకని. ఓకే. సో ఒంటరిగా ప్రయాణికుడు అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నారు. ఎలా ఉండేది యూట్యూబ్? అసలు యూట్యూబ్ ప్లాట్ఫామే ఒక చెత్త అని చెప్తారు మామూలుగా, అంటే బోల్డ్ అంతమంది యూట్యూబర్స్ ఉంటారు దాంట్లో, అది కాక పోటీ ప్రపంచం అది, వాళ్ళతో పోటీ పడాలి వీళ్ళతో పోటీ పడాలని మనల్ని మనం మర్చిపోయి మరీ దాంట్లో ప్రయాణిస్తూ ఉంటారు కదా. సో మీకు ఎలా ఉండేది బిగినింగ్ యూట్యూబ్? ఇనిషియల్గా నేను సోషల్ మీడియాకి రావాలని ఏం లేదండి, మా ఫ్యామిలీ లైన్స్ మొత్తంలో ఎవరు సోషల్ మీడియాకి రాలేదు, ఎవరికి నచ్చదు కదా. ఓకే. సో ఫస్ట్ టైం బ్రేక్ చేసి నేను సోషల్ మీడియాకి వచ్చాను. ట్రావెలింగ్ ఒక 6 months అయిన తర్వాత వైకంటే స్టార్ట్ అయ్యి సోషల్ మీడియా అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను. సో ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చింది. ఇనిషియల్గా కష్టంగానే ఉండింది, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, మీకు తెలిసిందే కదా, నెగిటివ్ కామెంట్స్ చాలా ఉంటుంది, బట్ స్టిల్ ఐ కెన్ మేనేజ్. మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయా? వస్తాయండి, ఎవరికి రాదు నెగిటివ్ కామెంట్స్, అందరికి వస్తాయి కదా. వస్తాయి. రీసెంట్గా కంటెంట్ చేస్తున్నాం, అమ్మాయిలతో కంటెంట్ చేసినప్పుడు ఆబ్వియస్గా నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. సో అలా అది వన్ ఆఫ్ ద పాజిటివ్ నెగిటివ్. ఓకే. సో రెండింటిని తీసుకోవాలా ఈక్వల్గా. అదే కదా, నిజంగానే ట్రావెలింగ్ అని చెప్పినప్పుడు ట్రావెలింగ్ అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ అమ్మాయిలు మాత్రం మీ దాంట్లో ఆ థంబ్నెయిల్స్ మీద కూడా బికినీ ఫోటోలు వేసుకున్న అమ్మాయిలు, ఏదో ఒకటి ఒక అమ్మాయిని పక్కన పెట్టి ఆ అమ్మాయి నన్ను మీ తమ్ము మీద చూపిస్తేనే మీకు వ్యూస్ వస్తున్నాయా అలా అని మీ ఆలోచన? అంటే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్కి అమ్మాయిల ఫోటోలు మ్యాండేటరీగా ఉంటాయి. అలానే కాదు, ఓన్లీ వైరల్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉంటాయి, అందులో ఉన్నదే మనం చూపిస్తున్నాం, లేనిదేమన్నా కొత్తగా క్రియేట్ చేసి ఏం చూపించలేదు. ఎయిదర్ నేను పాజిటివ్ చూపిస్తాను, నెగిటివ్ చూపిస్తాను, అది మీరు చూసే విధానం బట్టి ఉంటుంది. మీరు మంచిగా చూడండి, మంచిగా తీసుకోండి. ఓకే. అందులో గ్రౌండ్లోకి వెళ్ళి $50కి డైమండ్స్ చూపించిన వీడియోస్ ఉన్నాయి, గోల్డ్ చూపించిన వీడియోస్ ఉన్నాయి, చాలా అడ్వెంచర్స్ చేసిన వీడియోస్ ఉన్నాయి.
కానీ జనాలు ఎక్కువ ఏం కోరుకుంటున్నారు, ఇవి చూస్తున్నారు. అందుకని అలానే అదే పెట్టట్లే మనం. ఆ దేశంలో ఉంది, ఆ దేశం డిమాండ్ చేసి. ఇప్పుడు థాయిలాండ్కి వెళ్ళి నేను పద్ధతిగా గుళ్ళు వీడియోలు చూపిస్తే ఎలా ఉంటుంది? చూపించవచ్చు కదా, అందరూ అమ్మాయిల్ని చూపించినప్పుడు మీరు ఆ డెస్టినేషన్ బట్టి మన వీడియోస్ వస్తున్నాయి. ఆడ ఉన్న రియాలిటీని చూపిస్తున్నాను, అన్ఫిల్టర్డ్గా చేస్తున్నా ఉన్న డెస్టినేషన్ లో. థాయిలాండ్కి వెళ్ళి నేను పద్ధతిగా వీడియోలు నేను చేయలేను. ఆడ ఉన్నది చూపిస్తా, జనాలకు ఉన్నది ఉన్నట్టు చూపిస్తా. ఇదర్ పాజిటివ్ ఇదర్ నెగిటివ్ రెండు చూపిస్తాను. ఇప్పుడు మీకు నెగిటివ్ చూపించకుండా ఇది నెగిటివ్ అని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది? ఎవరొకరు చూపిస్తానే కదా తెలుస్తుంది. అలానే చూపిస్తున్నా, బట్ అయినా కానీ ఎంటర్టైన్మెంట్ వేలో చెప్తాను. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నేను ఎంటర్టైన్మెంట్ చెప్పాలనుకున్నా అలా చెప్తున్నాను. ఎండ్ ఆఫ్ ద డే సోషల్ క్లాస్ అయితే యూట్యూబ్ లో చెప్పడానికి రాలేదు. సో ఎంటర్టైన్ చేస్తాను, నవ్విస్తాను. ఎందుకు అలా ఎంటర్టైన్ చేస్తున్నానంటే, ఆల్రెడీ ఐటీలో అందరూ స్ట్రగుల్స్, ఫుల్గా జాబ్ చేసి ఫుల్ స్ట్రెస్లో ఉంటారు. అట్లీస్ట్ నా వీడియో ఓపెన్ చేసి ఒక 5-10 minutes హ్యాపీగా నవ్వుకుంటారని చెప్పేసి ఎండ్ ఆఫ్ ద డే నవ్వించాలనుకున్నాను, నవ్విస్తున్నాను. నవ్విస్తున్నారా మీరు వీడియోస్ నుంచి? మీరు నవ్వట్లేదు వీడియో చూసి? నేను ఎప్పుడు నవ్వలేదు. అవునా? అంటే అమ్మాయిలను చూసో లేకపోతే ఆల్రెడీ ఉన్నవో ఇంకో 10 మంది ట్రావెలర్స్ చేసిన వీడియోస్ చూసో నాకు నవ్వు రాదు. ఎందుకంటే ఫస్టే ఎవరో ఒకరు చేస్తున్నప్పుడు అక్కడ చూసేసి ఉంటాం, అయిపోయింది. ప్రతిసారి మళ్ళీ థాయిలాండ్ అంటే అమ్మాయిలే, లేకపోతే బ్యాంకాక్ అంటే వీళ్ళే, ఇంకేదైనా అంటే వీళ్ళే. ఏదైనా కొత్తగా ఎందుకు చూపించారు ట్రావెలర్స్? అక్కడ ఇంకేమి లేవా? ఓన్లీ అది మాత్రమే ఉందా? అటు సైడ్ ప్లస్ పాయింట్స్ ఇంకేమి కనిపించవా మీకు? థాయిలాండ్ నేను 100 days చేశాను. మీరు థాయిలాండ్ లో నైట్ లైఫ్ వీడియోలు ఒకటే చూస్తున్నారు. థాయిలాండ్ లో పై అని చెప్పి ఒక చిన్న విలేజ్ ఉంటుంది, డెవలప్మెంట్ విలేజ్, అది చూపించాను. ఆ విలేజ్ ఎంత మనకన్నా ఇంకా వాళ్ళు ఎంత డెవలప్మెంట్ ఉందో అన్ని చూపించాను. 100 days థాయిలాండ్ లో ఉండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు చూపించాను. అంటే జనాలు చూసింది అవే, ఇంకా అవన్నీ చూడలేదు, వాటికి వ్యూస్ రాలేదు కాబట్టి అలానే ఉన్నాయి. ప్లేలిస్ట్ లో ఓపెన్ చేసి మీరు 50 videos పైన ఉంటాయి. అందులో చూసినట్టు ఒక 5 videos 10 videos ఉంటాయి, ఇంకా 40 videos ట్రావెల్ వీడియోస్. మీకు యూట్యూబ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానప్పుడు ఎవరు చూస్తే ఏంటి, చూడకపోతే అక్కడ ఉన్నాయి మొత్తం చూపించవచ్చు కదా? అన్ని పెట్టేస్తున్నా నేను. మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు పర్టికులర్ మనం థాయిలాండ్ మాట్లాడుతున్నాం కదా, థాయిలాండ్ పర్టికులర్ ఓపెన్ చేసి చూడండి. లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా యూస్ చేయాలా, అక్కడ విలేజెస్ ఎలా ఉంటుంది, లోకల్ ఫారినర్స్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం, ఇలా అన్ని చూపించాను. కానీ జనాలు అవి ఎక్కువ చూసారు, ఇవి చూడలేదు. సో అందువల్ల మీకు తెలియట్లేదు. అన్ని చూపించాను. ఈవెన్ నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళి డైమండ్స్ $50 దొరుకుతుంది అని చెప్పి చూపించాను. సో అది ఇక్కడ ఈ ఇండియాలో డైమండ్ ఎంత ఉంటుంది రేట్, ఇక్కడ బయట దేశంలో $50 మనకి డైమండ్ దొరుకుతుంది అని చెప్పి చూపించాను. లైఫ్ రిస్క్ చేసుకుని లోపలికి వెళ్ళింది చూపించాను. వరల్డ్స్లోనే బెస్ట్ బీచెస్ ఫిలిపీన్స్కి వెళ్ళి చూపించాను. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి చూపించాను, ఎంత డేంజరస్ కంట్రీ. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి విలేజ్ లైఫ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూపించాను. ఇంకా చైనా అంటారా, చైనా ఈ లాస్ట్ నుంచి గాంజోలో స్టార్ట్ చేసి బీజింగ్లో ఎండ్ చేశాను. చైనా సిరీస్ మొత్తం అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అన్ని. ఇప్పుడు ట్రావెలర్స్ ఉన్నారు, నా వ్లాగ్స్ చూసుకుంటే చైనాకి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంత ఇన్ఫర్మేషన్ చెప్పిన చైనాకి సంబంధించి. అదండి. సో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎలానే ఇవి కూడా చేస్తారు అంటున్నారు మీరు? చేస్తాను అనట్లేదండి, ఆ కంట్రీలో ఉన్నది చూపిస్తున్నాను నేను. ఆ కంట్రీలో లేనిదైతే చూపించలేదు, ఓన్గా క్రియేట్ చేసి ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను. రియాలిటీ చెప్పడం కష్టం కదండి సోషల్ మీడియాలో. ఎవరు చూపిస్తారు రియాలిటీ? ఎవరో ఒకరు ఇద్దరు చూపించాలా? మిగతా వాళ్ళందరూ కంటెంటే చేస్తున్నారు. సో నేను రియాలిటీ చూపిస్తున్నారా? రియాలిటీ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను నేను ఇక్కడ. మీరు ఒక వాటర్ ఫాల్ అని చూపిస్తే దాని కింద కామెంట్స్ చూసుకున్నారా? ఇలాంటి వాటర్ ఫాల్ తెలంగాణలో కూడా ఉంటది, అక్కడికి వెళ్ళి ఫిలిపీన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడలేదు. అసలు అక్కడ వాటర్ ఫాల్ ఏమి ఉండదు, ఇది బ్యూటిఫుల్ వాటర్ ఫాల్, ఇప్పటిదాకా ఎవరు చూపించింది మీకు అసలు ఇప్పటివరకు తెలియంది అని చూపిస్తారు. ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ ఏమంటే, నేను ఒక చోట తినడానికి వెళ్ళి ఉంటాను, ఆ లోకల్ అతను సజెస్ట్ చేస్తారు ఒక హిడెన్ వాటర్ ఫాల్ ఉంది. ఈవెన్ అది గూగుల్ మ్యాప్స్ లో లేదు, గూగుల్ మ్యాప్స్ లో లేదు. ఆ దారి అక్కడికి ఇంకా పైకి ఉంది, అక్కడికి కట్ అయిపోయింది ఆ దారి, ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. సో వెళ్ళిన కదా, ఆ 1 year హోల్ అడవి అనమాట, ఎంటీ అడవిలో నేను ఒక్కడనే ఉన్నాను. 1 year హైక్ చేసి వెళ్ళి, ఆ 1 year హైక్ చేసిన తర్వాత తీసిన వీడియో అది. ఆ జర్నీ అయితే 1 hour చూపిలేం కదా, నడుచుకుంటే వెళ్తే 1 hour ఎవరు చూస్తారు? 1 hour ట్రావెల్ చేస్తే 1 hour హైక్ చేసి వెళ్ళి ఫైనల్ గా డెస్టినేషన్ చూపించినాను. బట్ అది వాటర్ ఫాల్ లా అనిపించలేదు. ఇంకా ఉంది అది, ఇంకా పైన అక్కడ ఏదో వర్క్ జరుగుతా ఉండి క్లోజ్ చేసినారు, టెంపరీగా క్లోజ్ చేస్తున్నారు. మేబీ అనిమల్స్ ఉండొచ్చేమో, టెంపరీ క్లోజ్ చేసినారు ఫారెస్ట్ లో. ఇంకా ఉందండి వాటర్ ఫాల్ అది. ఓకే, ఈ ట్రావెల్ వ్లాగ్స్ చేసే వాళ్ళకి మంచి పోటీ ఎక్కువ కదండి. ఇంకొకరు బాగుంటే చూడలేరా, లేకపోతే మనమే తోపు ఉండాలని ఫిక్స్ అయిపోతారా ట్రావెలింగ్ బ్లాగ్స్ లో? మన తెలుగు కమ్యూనిటీ గురించి మాట్లాడదాం మనం ప్రెసెంట్. తెలుగు కమ్యూనిటీలో ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్న క్రియేటర్స్ ఉన్నారు సంహవ్. ఏమంటే తెలుగు ట్రావెల్ చూసే వాళ్ళు ఒక 1 million members ఉన్నారు అనుకోండి. ఇప్పుడు కొత్త క్రియేటర్ వచ్చినారు అనుకోండి,
వాళ్ళకి బాగా కంటెంట్ అతను నవ్విస్తున్నాడు కవ్విస్తున్నాడు కంటెంట్ బాగుందంటే ఆటోమేటిక్గా యూజర్స్ సపరేట్ అవుతారు. సో వాళ్ళకి ఆబ్వియస్గా వ్యూస్ తగ్గిపోతుంది పెద్ద క్రియేటర్స్కి. సో అందుకని చెప్పి మన తెలుగు కమ్యూనిటీలో రానిరండి, దానికని రిపోర్ట్ చేయడము, మన ఛానల్స్ని సప్రెస్ చేయడము. ఏమందో నేను చాలా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే నా ఛానల్ ఫుల్ సప్రెస్ చేసినారు పెద్ద క్రియేటర్స్ ఎవరైతే మన తెలుగు కమ్యూనిటీలో ఉన్నారో. పెద్ద క్రియేటర్స్ అంటే కమ్యూనిటీలో ఎవరు ఉన్నారండి, కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు చేసినారు. సప్రెస్ అంటే ఏమరా అంటే మన వీడియోస్ ఉంటాయి కదా, మన వీడియోస్ ని తీసుకెళ్లి పోర్న్ సైట్ లో ప్లే చేపిస్తారు అనమాట. అవును. సో ఆటోమేటిక్ అల్గారిథము అది 18+ వీడియోస్ లేకపోతే న్యూడిటీ కంటెంట్ అని చెప్పేసి మన వీడియోస్ పుష్ చేయకుండా ఆడియన్స్ పుష్ చేయకుండా ఆపేస్తుంది. సో మళ్ళీ వాళ్ళ వీడియోస్ని వాళ్ళు బూస్ట్ చేసుకుంటారు. అసలు పోర్న్ సైట్ మీ వీడియోస్ ఎలా వర్క్ అవుతాయి? చేయొచ్చు, దాన్ని సప్రెస్ అంటారండి. దానికని కొంతమంది ఉంటారు సప్రెస్ చేయడానికి అని చెప్పేసి, వాళ్ళకి మనం మనీ ఇస్తే మనం సప్రెస్ చేస్తారు మన ఛానల్. ఇంకా కమెంట్స్ కూడా అలాంటిదే, ఒక 5 words ఉంటుంది, 5 పదాలు ఇచ్చేసి నాకు ఇలా 100 కమెంట్లు సెండ్ చేయాలా, 200 కమెంట్స్ సెండ్ చేయాలంటే వాళ్ళు సెండ్ చేసేస్తారు. చూసేవన్నీ రియాలిటీ ఏమి ఉండవుగా సోషల్ మీడియాలో. సప్రెస్ చేయడానికి మనీ ఉంటే చాలు, ఎవరిదైనా సప్రెస్ చేసేవచ్చు. అంటే వాళ్ళకేం అవసరం, వాళ్ళది ఆల్రెడీ టాప్ ఛానల్, వాళ్ళకి మంచి మంచి వ్యూస్ ఉంటాయి. నేను చెప్తాను కదండి, యూజర్స్ అని స్ప్లిట్ అయిపోతారు. యూజర్స్ స్ప్లిట్ అయితే ఆటోమేటిక్ గా వాటికి రీచ్ తగ్గుతుంది. ట్రావెలింగ్ చూసే వాళ్ళు కొంతమంది, అందరూ ట్రావెల్ చూడరు. 1 million మెంబర్స్ చూసినారు అనుకోండి, వాళ్ళకి కాన్స్టెంట్ మిలియన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాన్స్టెంట్ చూసుకుంటే ఇప్పుడు మిలియన్స్ రావట్లేదు, ఎందుకంటే కొత్త క్రియేటర్స్ వస్తున్నారు, వ్యూవర్స్ స్ప్లిట్ అవుతున్నారు. సో అందుకే పెద్ద క్రియేటర్స్కి ఇప్పుడు మిలియన్స్ తక్కువైపోతున్నాయి, ఎందుకంటే యూజర్ స్ప్లిట్ అయిపోతున్నారు కదా. సో వాళ్ళ ఆ పొజిషన్ని కాపాడుకోవడానికి ఇలా చేస్తారన్నమాట. అండ్ మన తెలుగు కమ్యూనిటీ ఎంత వరస్ట్గా ఉందంటే వేరే వాళ్ళకి మిలియన్స్ వస్తే ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. మరి సపోర్ట్ చేస్తున్నట్టు వీడియోస్ పెడతారు మొత్తం యూట్యూబ్ లో, మనవాడు కొత్తగా వచ్చాడు సపోర్ట్ చేయండి, అదంతా ఏముండదు. వాళ్ళు చెప్పిన మాట ఇప్పుడు మీరు ఉన్నారు, నేను తానా అంటే మీరు తందానా అంటే మీకు నేను సపోర్ట్ చేస్తాను అంటారు, మీకు భజన చేయాలా, అది నేను చేయను. అంటే మిమ్మల్ని అడిగారా భజన చేయమని? అడిగారు కదా, అందుకే నాకు కాంట్రవర్సీలో లాస్ట్ టైం కాంట్రవర్సీ అయింది. ఆ కంటెంట్ నేను చేయనని చెప్పాను, ఎందుకంటే నా ఓన్ మనీతో నేను ట్రావెల్ చేసుకున్నాను, నేను ఎవరికి భజన నేను ఎందుకు చేస్తాను, అలాంటివి నేను చేయను. అందుకే నాకు క్రియేటర్స్ కి గొడవ అయ్యి నేను ఆ కమ్యూనిటీ నుంచి కొంచెం దూరంగా ఉంటాను, అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే మంది కొంచెం కమ్యూనిటీ కొంచెం చెత్తగా ఉంటుంది. అవునండి, చాలా పెద్ద స్టేట్మెంట్ అండి. మీరు పెద్ద స్టేట్మెంట్ అనేం కాదు, ఉన్న రియాలిటీ. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు అనుకోండి, మీకు బయట ట్రావెలింగ్ చేసేదా మాకు ఆ కమ్యూనిటీకి మీకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మేము బయట తిరుగుతాము, ఆ ఎండల్లోకి వెళ్ళి వీడియోలు తీయాలా, అన్ని చేయాలా, మళ్ళీ పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అలా స్టాప్ చేసి ఆబ్వియస్గా కోపం వస్తుంది. ఎందుకంటే కష్టం నాది, అప్లోడ్ చేసింది నేనే, ఎవరు హ్యాండిల్స్ పెట్టి ఏమైనా అప్లోడ్ చేయట్లేదు, అప్లోడ్ చేసింది నేనే. వాళ్ళు సడన్గా ఆపేసేటప్పుడు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క వీడియోకి 1,00,000 అవుతుంది, కొన్ని వీడియోలకి 50,000 అవుతుంది. అలా ఒక్కొక్క వీడియోకి అంత ఇన్వెస్ట్ చేసి మా టైం స్పెండ్ చేసి మేము వీడియోస్ చేస్తాం. జెన్యున్గా వ్యూస్ రాకపోతే అది ఓకే, కానీ వీళ్ళు వాంటెడ్గా సప్రెస్ చేస్తారు కదా. అందుకని మీకు ఎలా తెలుసు వాళ్ళు సప్రెస్ చేస్తున్నారు మీ వీడియోస్ని? మనం హ్యాండిల్ చేస్తాం కదా, మనకి తెలుస్తుంది. దానికని కొన్ని వెబ్సైట్స్ ఉంటుంది, మనకి స్ట్రైక్స్ వచ్చినా మనకి రిపోర్ట్స్ పడినా మనం చెక్ చేసుకోవచ్చు మన ఛానల్ని, ఎంగేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు రీచ్ తగ్గిపోయింది, సడన్గా ఎందుకు డ్రాప్ అవుట్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తాను, సడన్గా రీచ్ ఉంటుంది, 1 సెకండ్ ఉన్నట్టుండి డ్రాప్ అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గ్రాఫ్ 10లో ఉందనుకోండి, సడన్గా 1కి వచ్చేసి ఉంటుంది. అప్పుడు మీరు చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది మీకు రిపోర్ట్స్ పడ్డాయా లేదా ఏంటి, ఏ లొకేషన్స్ నుంచి రిపోర్ట్స్ ఎక్కువ పడ్డాయి, అలా చెక్ చేసుకోవచ్చు అండి. లేదంటే మీరు యూట్యూబ్ టీమ్ ఉంటుంది కదా, మీరు మానిటైజేషన్ ఆన్ అయితే వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది, మీకు దొరుకుతుంది, వాళ్ళ దగ్గర మీరు అడగచ్చు, చెప్తారు. వాళ్ళు డైరెక్ట్ గా మీకు పేరు చెప్పేస్తారా? పేరు అంతా చెప్పండి, పేరు అది డైరెక్ట్ గా నేమ్స్ చెప్పకూడదు. అప్పుడు మీకు ఎలా తెలుసు నా అన్వేషణ చేశాడు మీ ఛానల్? మీకు చెప్పండి, నా అన్వేషణ చేశాడు. పెద్ద క్రియేటర్ అంటే ఎవరు చెప్పండి? యూట్యూబ్ తెలుగు కమ్యూనిటీ ట్రావెలింగ్ లో పెద్ద క్రియేటర్ అంటే నా అన్వేషణ తర్వాతే మిగతా వాళ్ళందరూ. సో నా అన్వేషణ పెద్ద అందరికీ తెలుసు, అది నాకు ఒక్కదానికి కాదు, 2 రాష్ట్రాల్లో పెద్ద తెలుగు కమ్యూనిటీలో ట్రావెలర్ ఎవరంటే నా అన్వేషణ అనే విషయం అందరికి తెలుసు. సో ఆయననే అనుకుంటాం కదా, మీరు పేరు చెప్తే ఇంకా ఒక పని, చెప్పకపోయినప్పుడు నేను ఎవరి పేరైనా అనుకోవచ్చు కదా. అనుకోండి, డెఫినెట్ గా అనుకోండి. పేరు చెప్పలేనప్పుడు ఎలా ఒకరి మీద ఆల్రెడీ నాకు కాంట్రవర్సీ అయింది, నేను కాంట్రవర్సీలో తిట్టినాను. ఎవరిని తిట్టాను? అన్వేషణ తిట్టాను. నాకు ఆయనకి కాంట్రవర్సీ అయింది. ఓకే, సన్నీ బ్రోది అన్వేషి నాది ఉన్నప్పుడు కాంట్రవర్సీ అయింది. ఇంకా నాకు పైన స్పెషల్ లైవ్స్ కూడా పెట్టినారు, ఆ రికార్డింగ్స్ ఇంకా ఉంటాయి. వాళ్ళు ఏమంటే సడన్ గా కొన్ని ఛానల్స్ ఉంటుంది, పాతంలోకి ఉంటుంది. ఎప్పుడైతే కాంట్రవర్సీ జరుగుతుందో అప్పుడు సడన్ గా ఆ ఛానల్స్ అంతా యాక్టివేట్ అయ్యి వస్తుంది. ఆ ఛానల్స్ లో పేర్లు మున్నా బాయ్ ఇలాంటి క్రేజీ నేమ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు అన్వేషణ టార్గెట్ చేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని మీ ఫ్యామిలీని రోడ్లోకి తీసుకొచ్చి బూతులు మాట్లాడడం, వల్గరిటీగా చేయడం, మార్ఫింగ్లు చేసి ఆ లైవ్లో అమ్మాయిల్ని తిట్టడం, అబ్బాయిల్ని తిట్టడం, అలాంటి ఛానల్స్ ఉంటుంది. సో వాళ్ళంతా పెయిడ్ ఛానల్స్ అవన్నీ.
అవన్నీ పెయిడ్ ఛానల్స్. అలా సడన్ గా కాంట్రవర్సీ టైంలోనే బయటకు వస్తాయి ఛానల్స్ అన్ని. అప్పటి వరకు వెలుగులోకి ఉండవు ఆ ఛానల్స్ అలాంటివి. మరి నాన్ వేష్ణ అనే వ్యక్తి మంచి పని చేయడానికి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మొత్తం బెట్టింగ్స్ గురించి ఐ మీన్ ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ గా నడిచింది అది. బెట్టింగ్స్ గురించి మిగతా యూట్యూబర్స్ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో ఎవరెవరు చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరి గురించి వీడియోస్ తీసుకొచ్చి బయట పెట్టి ప్రపంచానికి ఏదో మంచి చేస్తున్నామని చెప్పారు కదా. అలాంటి మంచి వ్యక్తి ఎందుకని పక్కన వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనో లేకపోతే వాళ్ళ ఛానల్ పడిపోవాలనే చూస్తారు? మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గెలిచారా? లేదు. డైరెక్ట్ కలిగినప్పుడు మీకు మంచి వ్యక్తి అని ఎలా తెలుసు? కెమెరాలో కనిపించేవన్నీ రియల్ అయిపోతుందా? కనిపించినవన్నీ రియల్ అవ్వవా? మరి మీరు అందరూ రియల్ గా చూపించట్లేదా? అందరూ రియల్ గా ఎందుకు చూపిస్తారు? ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఉన్నవన్నీ 100% రియల్ ఏం కాదు కదా, అన్ని కంటెంట్ అవి. యూట్యూబ్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఎవరి కంటెంట్ బాగుంటే వాళ్ళకి వ్యూస్ వస్తుంది. అవును, మంచి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆగిపోవడం అనేది అందరూ హ్యాపీ. ఈవెన్ ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ బికాస్ జోదం ఆడితే ఖచ్చితంగా జీవితాలు నాశనం అయిపోతాయి. స్టార్ట్ చేసింది ఆయనే కదా, మరి అదొక మంచి పనే కదా. మంచి పని. ఇప్పుడు మంచి పని చేస్తారు, చెడ్డ పని చేస్తారు. ఇది మంచి పని చేసినారు, చెడ్డ పని చేయకూడదు ఏంటి? నేను అనేది అదే, మంచి పని చేశారని చెడ్డ పని అంటే అది ఒక కంటెంట్ ఆయనకి సంబంధించినంత వరకు దానికి వ్యూస్ వస్తుంది. దాని మీద ఓన్లీ వ్యూస్ కోసమే చేశారంటున్నారు మీరు. అది కూడా అవును, ఆబ్వియస్ గా. ఇంకెందుకు చేస్తారండి ఆయన? అంటే ప్రపంచంలో అందరూ దొంగనా కొడుకులే ఉంటారని చెప్పేసి అంత ఒక వీడియో ఉంటది, మీకు గుర్తుందో లేదో. అప్పుడెప్పుడో ఒక జనాల్ని ఆయనకు ఒక ఫిలాసఫీ ఉంటది, జనాల్ని తిట్టాలా, అది కూడా ఎంటర్టైన్మెంట్ వేలో తిట్టాలా అని చెప్పేసి ఆయనకు ఒక ఫిలాసఫీ ఉంటది. ఆయన వేలో ఆయన కంటెంట్ క్రియేట్ చేసుకుంటాడు. ఆయనకి సంబంధించినంత వరకు అదొక కంటెంట్. దానికి జనాలు చూస్తున్నారు, దానికి డబ్బులు వస్తాయి అంతే. ఆయన వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు? నిజంగానే తప్పు చేసిన ఇప్పుడు మన క్రియేటర్స్ ఉన్నారు. ఆయన వల్ల ఇంకెంతమంది క్రియేటర్స్ నాశనం అయిపోయినారు. ఎవరైపోయారు ఏంటండి? మీరు ట్రావెల్ చూడట్లేదు. ఫస్ట్ కాంట్రవర్సీ ఎవరికి జరిగింది? రవి బ్రో ఉన్నారు, ఉమా బ్రో ఉన్నారు. రవి బ్రో ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు మీకు? ఎంత వ్యూస్ ఉన్నాయి అప్పుడు రవి బ్రోకి? ఇప్పుడు ఎంత వ్యూస్ ఉన్నాయి? మరి అంటే జనం నిజంగా ఆయన చెప్పింది నమ్మేసి ఈయన తొక్కేశారు. అవునండి, జనాలు ముందర పోయి ఏడుస్తా ఉంటే, అబ్బాయి ఏడుస్తా ఉంటే జనాలు ఇంకా ఆబ్వియస్ గా అతని సైడే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వీడు కూర్చొని నేను ఓ బోర్లని ఏడిస్తే ఎంత చేసినా నిజం లేకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? నిజము అబద్ధం అని ఏముండదండి. అప్పుడు అదొక కాంట్రవర్సీ, ఆయనకి రీచ్ లేదు, వాళ్ళకి రీచ్ ఉంది, ఇంకా వాళ్ళ మీద పడి కాంట్రవర్సీ వీడియోలు చేసినాడు. అది అలా. సో అది వర్కౌట్ అయ్యింది ఆయనకి, అది వర్కౌట్ అయింది. సో ఆ ఫార్ములాని కంటిన్యూ చేసినాడు. ఏ ఫార్ములా వర్కౌట్ అయితే అది కంటిన్యూ చేస్తారు. ఏది కాంట్రవర్సీ చేస్తే ఆబ్వియస్ గా జనాలు అందరికి తెలుసు ఆయనకి ఇయర్లీ ఒక కాంట్రవర్సీ కావాలా. కాంట్రవర్సీ చాలా ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు, ఒక కాంట్రవర్సీ కావాలి. అది ఆబ్వియస్ గా నా వీడియోల కింద జనాలే చెప్పుంటారు, నేను కాదు. జనాలు చెప్పుంటే నేను చెప్తాను కదా, జనాలు చెప్పుకుంటే నేను ఎందుకు చెప్తాను? ఎందుకు చూస్తున్నారు అందరూ ఆయన వీడియోస్? ఆయన గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నారండి, ఇప్పుడు రోడ్లోకి వెళ్ళి మన ఇద్దరు కొట్టుకుందాము, చూడడానికి ఎంత మంది వస్తారు? నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అదే చెప్తున్నానండి, చూడడానికి లక్షలాది మంది వస్తారు. జనాలకి ఎంటర్టైన్, ఎవరు ఎలా కొట్టుకుంటా పర్లేదు, వాళ్ళు ఎంజాయ్ అవ్వాలా, కొంచెంసేపు చూసి సరదాగా నవ్వుకోవాలా. సో మీకు కూడా తెలుసు యూట్యూబ్ అల్గారిథం గురించి, వాళ్ళు కొట్టుకుంటే ఎంటర్టైన్ అవుతారు. చూస్తారండి, కానీ ఆబ్వియస్ గా ఎవరికైనా తెలుసు. ఇంత పెద్ద మీడియా పెట్టుకున్నారు, మీకు తెలియదేంటి? తెలియదండి నాకు, ఎవరు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎలా కొట్టుకుంటున్నారు, ఇంకా అది పనిగా చూడలేం కదా మనం వచ్చి కూర్చొని. నాకు అంత సరదా కాదు యాక్చువల్లీ, ఎవరైనా కొట్టుకుంటుంటే సరదా కాకపోవచ్చు, జనరల్ ఆడియన్స్ కి చాలా సరదా అది. కాకపోతే అది సరదా పక్కన పెట్టండి, నిజంగా ఒకవేళ అట్లా ఎవరిదైనా ఒక ఛానల్నో ఒక మనిషినో తీసుకుని అలా చేస్తే ఆ మనిషి జీవితమే పోతుంది కదా. ఆల్మోస్ట్ అది వదిలేసి ఇంకెట్టో వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. ఈయన చేసిన కాంట్రవర్సీకి ఒక క్రియేటర్ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అది సోషల్ మీడియా లోపలికి రాదు, ఎవరు చెప్పరు. వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకెళ్లి రోడ్లో పెట్టి చేయడం వల్ల ఆయన 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడు. ఎవరు? అది పేరు చెప్పలేను మీకు, కానీ 2 times చేసుకున్నారు. సో ఈయన చేసిన దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ని లాగిన దానివల్ల. సో అది బయటకు రాదు ఎప్పటికీ, అది జనాలకి తెలీదు. యూట్యూబ్ కమ్యూనిటీలో తెలుగు ట్రావెలింగ్ లోనే ఒక అతను నాన్ వేసిన వల్ల 2 times సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడు. అది ఎప్పటికి బయటికి రాదు. మీకు ఎలా తెలుసు బయటకు రాదన్నప్పుడు? మేము కమ్యూనిటీలో ఉంటాం కదండి, మేము మాట్లాడుకుంటా ఉంటాం ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. అంటే మీరు అన్వేషణతో కూడా మాట్లాడతారు అప్పుడు? మేము అందరితో మాట్లాడుకుంటాం. ఇప్పుడు కాంట్రవర్సీ అయిందే, మేమేం శత్రువులేం కాదు, కత్తులు ఎత్తుకొని నరుక్కోవడానికి శత్రువులేం కదండి. ఒక మనిషి జీవితం పోయింది, అతను మాట్లాడట్లేదు. అతను ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడో అతను మాట్లాడట్లేదు అన్వేష్తో. కానీ మీకు తెలుసు ఇదే కమ్యూనిటీలో అదే అందరికీ తెలుసు, నాకు ప్రశ్నించరా? అంటే మీదే బయటికి రావండి. ఇప్పుడు నేను అన్ఫిల్టర్ గా చెప్తాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ నేను చెప్పినాను. ఇంకా మీరు మిగతా బ్లాగర్ తిరుగుతుంటే చాలా మంది చెప్పరు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సైలెంట్ గా అయిపోతారు. నాకు ఎందుకు వచ్చిన గొడవ దీంతో అని చెప్పేసి సైలెంట్ గా ఉంటారు. ఇలా తెలుగు కమ్యూనిటీలో చాలా వరస్ట్ గా ఉంటాం. ఓన్లీ మన తెలుగునే అలా ఉంటది. మీరు తమిళ్కి వెళ్ళండి, అలా ఏముండదు. ఎవరి వీడియోస్ వాడిది, ఎవరి కంటెంట్ వాడిది వాళ్ళు చేసుకుంటారు.
కానీ మన తెలుగు కమ్యూనిటీలో అలా ఉండదు. ఎవరైనా ఎదుగుతున్నారంటే తట్టుకోలేరు, అతనికి వ్యూస్ వస్తూ ఉందంటే ఇంకా ఓర్చుకోలేరు. ఆయన కూడా ఇద్దరు ట్రావెలర్స్ ని ఐ మీన్ మంచిగా పుష్ చేశారు కదా, వాళ్ళు చేస్తున్నారు. రంజిత్ అదే ఒక ఆయన వీల్స్ మీద తిరుగుతుంటాడు, తనని రామ్ ది ట్రావెలర్, వీళ్ళిద్దరిని నా అన్వేషణ సపోర్ట్ చేశారని వాళ్ళిద్దరు కూడా వీడియోస్ లో చెప్పుకొని ఉంటారు, చూసాను నేను. ఇప్పుడు వాళ్ళకిద్దరికి రిలేషన్స్ బాగున్నాయి అనుకుంటున్నారా? ఎవరిద్దరికి? అన్వేష్కి రామ్కి బాలేవా అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నా చెప్తున్నా. మేము చూసినంత వరకు బాగుందని కదా అండి, మాకు లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది మాకు చూపించారు. రిలేషన్స్ అయితే బాగుంది అనుకుంటున్నారు? అనుకుంటున్నాము. ఓకే అండి, అలానే ఉండని. మీరు మీ కమ్యూనిటీ గురించి చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు మీరు యాంకర్స్ ఫ్రెటర్నిటీ ఎలా ఉంది అని అడిగితే నాకు ఏదని తెలుస్తుంది, కానీ మీ ట్రావెలర్స్ కమ్యూనిటీ లోపల ఏం జరుగుతుందని నేను వచ్చి చూడలేను, నేను మాట్లాడలేను కదా. అదే అదే ఈ రిలేషన్స్ అందరికీ ఏం బాగుండండి, కెమెరా ముందర అందరూ మంచిగానే ఉంటారు. ఎందుకంటే అది ఒక 10 minutes, ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే అయిపోతుంది అనుకుని ఒక కెమెరా ముందు బాగానే ఉంటారు. ఆఫ్ కెమెరా అలా ఏమి ఉండదండి. ఆఫ్ కెమెరా వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆన్ కెమెరా మనం చూస్తున్నామో సేమ్ ఆఫ్ కెమెరా కూడా అలానే ఉండరు. కెమెరా ఆఫ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ వేరు, వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళు తీసుకుంటారు. అలా ఎవరి స్పేస్ తీసుకోవడం వేరు, నిజంగా బయటకు ఒకలా లోపల ఒకలా ఉండడం వేరు. అలా ఉన్నారు అంటే మా అందరిని మోసం చేస్తున్నట్టే కదా ఆ లెక్కన. మీరు తెలుగు ట్రావెలర్స్ మొత్తం చేయట్లేదు, అందులో ఒకరు ఇద్దరు మాత్రమే అలా. ఇప్పుడు మీరు ఇంత కంప్లైంట్ చేస్తూ కూడా ఇందాక ఏమన్నారు, మేము మాట్లాడుకుంటాం అన్నారు. అంటే మీరు కంప్లైంట్స్ చేస్తారు, గొడవలు పెట్టుకుంటారు, కాంట్రవర్సీలు చేస్తారు, యూట్యూబ్ లో కూడా గొడవలు పెట్టుకుంటారు, అయినా మీరందరూ నార్మల్ గా మాట్లాడుకుంటారు. అప్పుడు చూసే మనుషులే కదా మీరు పిచ్చోళ్ళని చేసేది. నార్మల్ గా ఏం మాట్లాడుకోండి. ఇప్పుడు నాకు ఆయనకి ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఆయనకి గొడవ జరిగింది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, 1.5 year అవుతుంది అనుకో. తర్వాత మేమేం మాట్లాడుకోలేదు, ఇద్దరు బ్లాక్ చేసుకున్నాము, రిపోర్ట్ చేసుకున్నాము, ఆడికి అయిపోయింది. తర్వాత రీసెంట్గా ఇంకా ఆయన ఇనిషియేటివ్ చేస్తే మాట్లాడడానికి, అప్పుడు జస్ట్ హాయ్ బాయ్, ఏ కంట్రీలో ఉన్నావు ఏంటి అని ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్తాము, అంతవరకు. అంతకు మించి అయితే ఉండదు. అంతకు మించి మాట్లాడుకోవడానికి అయితే ఆడేం మాట్లాడుకోం. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి కంటెంట్ వాళ్ళది, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ రీసెంట్లీ ఈ రిపోర్ట్ చేయడం వల్ల, డిపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్రియేటర్స్, చాలా మంది క్రియేటర్స్ అక్కడక్కడ ఆగిపోతున్నారు అనమాట. సప్రెస్ చేసినారు. ఇప్పటికి చైనా సిరీస్, చైనాలో ఎవరు వెళ్ళినా వ్యూస్ రావాలి. ఆఫ్ఘనిస్తాన్ మీరు రోడ్లు చూపిస్తేనే 1 లక్ష రావాలి, అది కంటెంట్. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. సో అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు వెళ్ళలేదంటే అప్పుడు సప్రెస్ చేసినారు కాబట్టి వెళ్ళలేదు ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్లోనే డేంజరస్ కంట్రీ, మీకు తెలుసో తెలియదు. వెళ్ళకపోతే సప్రెస్ చేసినట్టు కాదు, మీకు తెలుస్తుందండి. మీరు గ్రాఫ్ చూసుకోవచ్చు, మీరు ఎప్పుడు సప్రెస్ చేసినారా లేదా అని చెప్పేసి. ఆఫ్ఘనిస్తాన్ సెల్ఫ్ ఇట్స్ అ కంటెంట్ అనమాట. అది వరల్డ్లోనే డేంజరస్ కంట్రీ. తాలిబాన్లు, గొడవలు, యుద్ధాలు, ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళి చేసే వ్లాగ్స్ ఆఫ్ఘనిస్తాన్. అలాంటి వ్లాగ్లు జనాలు ఆబ్వియస్ గా చూస్తారు. ఎందుకంటే రిస్క్ తీసుకుంటారు. రిస్క్ ఏంటంటే ట్రావెలర్స్కి అదొక ఇష్టం, ట్రావెల్ చేయడం అనేది ఇష్టం. 195 కంట్రీస్ అంటే 195 కంట్రీస్ తిరగాలనుకుంటాం మేము. అందులో సేఫెస్ట్ కంట్రీనా, రిస్కియస్ట్ కంట్రీనా అవేం చూసుకోం మేము. 195 వెళ్ళాలా, తిరుగుతాం, అదొక ఎక్స్పీరియన్స్ మాకు. వరస్ట్ డేనా, ఓకే ఇట్స్ వరస్ట్, ఈ రోజు మాది కాదు, రేపు ఇంకో రోజు మంచిగా ఉంటుంది. ఆయన అసలు పూర్తిగా ఇప్పుడు ట్రావెలింగ్ ఆపేసి భక్తి వీడియోస్ చేసుకుంటున్నట్టున్నారు, అయినా కూడా మీకు ఇబ్బంది పడుతున్నారా? అదే నాకు అర్థం కాలేదండి, సడన్ గా భక్తి ఎందుకు వచ్చిందని. అదేంటండి, ఆయన భక్తి ఎందుకు వచ్చిందో కూడా మీకు అర్థం కాకపోవడం? మరి నాకైతే అర్థం కాలేదు, సడన్ గా భక్తికి ఎందుకు వచ్చినో నాకైతే తెలీదు. మరి మీకు తెలిస్తే మీరు చెప్తే నేను వింటాను, నేర్చుకుంటాను ఎందుకు వచ్చిందో ఏంటో అని చెప్పేసి. భక్తి ఎప్పుడు ఉండొచ్చు, అవునండి, రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు సడన్ గా అంత వింటేజ్ ఎలా వచ్చేసిందో ఏంటో తెలియట్లేదు నాకు. మీరందరూ ఇబ్బంది పెట్టారేమో తిరిగి. మేమేమి ఇబ్బంది ఏం పెట్టలేదండి, ఆయన ఇష్టం, ఆయన కంటెంట్ అయింది, మా కంటెంట్ మాది. సడన్ గా భక్తి ఎలా వచ్చేసిందో అని కూడా అన్నారు మళ్ళీ మీరు ఇప్పుడు. అదేలేండి, ఏదో చేసుకుంటున్నాడు ఆయన, పాపం కంటెంట్ అయిపోయింది, ఏం చేసుకుంటాడు, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. కంటెంట్ అయిపోయిందా? అంతే కదండి, ఎవరికన్నా ఒక స్టేజ్ వరకే ఫేమ్ ఉంటుంది. మీరు ఆబ్వియస్గా నేను 10 సంవత్సరాలు ఫేమ్లో ఉంటే, 20 సంవత్సరాల ఫేమ్లో ఉంటే అవ్వదు కదా, నడసవు. కొన్ని సంవత్సరాల ఫేమ్ లో ఉంటారు, ఉన్నంత వరకు చేసుకుంటారు. ఆబ్వియస్ గా ఎవడన్నా డౌన్ ఫాల్ ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి. మీరందరూ కలిసి ఆయన ఛానల్ సప్రెస్ చేశారేమో. ఆయన ఛానల్ మేమేం సప్రెస్ చేయమండి. మీ ఛానల్ ఆయన సప్రెస్ చేయగలిగితే మేము అంత ఇన్వెస్ట్ చేయము పక్కన వాళ్ళ మీద. మన మిగతా క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. అదే పనిగా వాడికి వ్యూస్ వస్తుంది, కమాన్ వాడిని సప్రెస్ చేద్దామని చెప్పి ఎవరు చేయరు. అలాంటి క్రిమినల్ మైండ్ అయితే మిగతా వాళ్ళకైతే లేదు. మిగతా వాళ్ళకి మాత్రం ఉంది. ఆయనకి ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఉంటుంది అలాంటి క్రిమినల్ మైండ్ తెలుగులో. మిగతా వాళ్ళంతా వాళ్ళ పాటకు వాళ్ళు ట్రావెల్ చేసుకుంటారు, వాళ్ళ కష్టాలేవో వాళ్ళు చూపించుకుంటారు.
మీరు చాలా ఘోరంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. మీకు అర్థమవుతుందో లేదో ఈ విషయం నాకు తెలియదు. ఘోరంగా ఏం లేదు, ఆ రియాలిటీ చెప్పినా అండి. దాన్ని మీరు ఘోరంగా అనుకోండి ఏమన్నా. రియాలిటీ అంటే ఎవ్రీవన్ నీడ్స్ ప్రూఫ్స్. ఏం ప్రూఫ్స్ ఉన్నాయని మీరు అంత ధైర్యంగా అవును తనే ఇట్లా చేశాడు, తన వల్లే నేను ఇబ్బంది పడ్డాను, లేకపోతే తను ఇంతే అని చెప్పగలరు? ప్రూఫ్స్ ఉన్నాయండి నా దగ్గర. మేము రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, మేము మాట్లాడుకునేటివి ఏంటి. అప్పుడు మన కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు, నేను చెప్పినా కదా ఇలా సప్రెస్ చేస్తున్నానంటే. మన క్రియేటర్స్ కొంతమంది ఉన్నారు, ఇలా అన్న సప్రెస్ చేస్తున్నాడంటే అతను అంతే రా ఎదవా, అట్లనే చేస్తాడు, నీ పాటకి నీ వీడియోలు చేసుకో, యూట్యూబ్ మళ్ళీ పుష్ చేస్తుంది అని కమ్యూనిటీలో నాకు కొంతమంది గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ కట్ చేసినారు. సో రికార్డింగ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి. ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ అయితే లేదుగా రికార్డింగ్స్ కి. ఫోన్ ఉంటే వినిపించేవాడిని, ఫోన్ ఉంటే వినిపిస్తానండి మీకు. మేము ఎందుకు అది చేశాడో కూడా మీకు ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను వినిపిస్తాను. మీరు ఇందాక బెట్టింగ్ యాప్ అన్నారు కదా, దానికి నేను వినిపిస్తాను. మీరు అప్పుడు మీరే వచ్చి జనాల దగ్గర చెప్పుకోండి. ఎందుకు నేను అది వీడియో మీరు వినిపించేది నేను రికార్డింగ్ చేస్తాను, నేను మీకు వినిపిస్తాను, మీరు ఆడియన్స్ కి చెప్పండి. అది నాకు మైనస్ కదండి, మీరు చెప్తే అది మీరే డైరెక్ట్. అప్పుడు మీరు చెప్పిన దానికి ప్రూఫ్లు ఏంటి? నేను మీకు వినిపించినాను, మళ్ళీ ప్రూఫ్లు ఏముంటే మీరు చెప్పింది. అందుకే మీరు డైరెక్ట్ గా వినిపించమని అడుగుతున్నాను. నేను అక్కడ పెడతాను, మీరే వినిపించండి కెమెరా ముందే, మీ దగ్గర ఫోన్ ఇస్తాను. కాదు మీరు ఒకటిగా మళ్ళా నాది పక్కన పెట్టండి. మీరు ఒకటిగా రామ్ది ట్రావెలర్. మీరు స్పాన్సర్లు చేసినారు, సొక్కా మీద పేరు వేయించుకున్నాడు, గుండెల్లో పేరు వేయించుకున్నాడు. అది పేరు లేదు లేదు. అయితే ఈడు మీటప్ కి ఫస్ట్ టికెట్ ఈడైతే ఆడు మీటప్ కి లాస్ట్ టికెట్. మీరు ఒకటే లేండి, ఎంత కాదన్నా. ఆడి యాటిట్యూడ్ చూడాలరా అమ్మని అమ్మ. అబ్బాబా ఏదో పెద్ద సెలబ్రిటీ అన్నట్లు ఫీల్ అయిపోయి వచ్చి నేను అన్న వచ్చింది కానించే ఏడుపు రక్త కన్నీళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తిరుగుతున్నారు, మీకు ఏదైనా ఉంటే పక్కకెళ్ళి తీసుకెళ్ళాలి కానీ మా అందరి ముందు అనేసి. స్పాన్సర్ చేసినారు, ఆఫ్రికా ట్రిప్ పంపించినారు, అన్ని చేసేసి మీరు ఒకటే అన్నావు. థాయిలాండ్ లో కొట్టడానిక ఇన్ని రోజులు కష్టపడి వీడియోలు చేయడం లేదా, క్రియేటివిటీ లేదు, కంటెంట్ లేదు, నీతులు చెప్పడం పతివ్రత కబుర్లు చెప్పడం చేస్తానని చెప్పి ఆ వీడియో ఉంది, నేను ప్లేలిస్ట్ లో పెడతాను చూడు. అట్ట కనీసం ఏడుపు లిటరలీ అందరి ముందు. నేనేంటంటే అక్కడ నేను వీడియో అప్పుడే షో చేసుకుందామని వీడియో పెట్టాను. ఆ వీడియో అలా ప్లే అవుతుంది విత్ మా విడ్ పోస్టర్ తో, అది అలా రికార్డ్ అవుతూనే ఉంది హాఫ్ అన్ అవర్. అది నేను అన్నాను నువ్వేమీ రికార్డ్ చేయక, రికార్డ్ చేస్తే బాగోదన్నా. నా సంగతి తెలియదు, రికార్డ్ చేయకన్నాను. రికార్డ్ చేయలేదండి, ఒక్కటి కూడా రికార్డ్ చేయలేదు. అలా కూర్చున్నాడు, అన్ని చూస్తున్నాడు, అన్ని అయిపోయి మీటప్ అంతా అయిపోయింది. లాస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము. నేను కారు ఎక్కాను, వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళాను, నాతో పాటు కారు ఎక్కించాను. వెళ్ళాము, సాంబార్ ఇడ్లీ తిన్నాము, సర్వనా భవన్లోనే దోశ అన్ని తిన్నాము, అంతా మాట్లాడాము. అన్నీ అయిపోయాక లాస్ట్ లోనే అన్న కూల్ అయిపోయింది కదా అన్న, ఇంటర్వ్యూ చేసుకుంటానన్నా అన్నాడు. యూట్యూబ్ పంపించుకున్నా బే చేసుకో అంటే 2 నిమిషాల్లో కొట్టాడు రా. నాకన్నా ముందు అప్లోడ్ చేసి 1 మిలియన్ నేను 4 లక్షలు. సరే నెక్స్ట్ టైం పెట్టండి, నేను ఫైనల్ టచ్ ఇస్తాను. వచ్చి ఫైనల్ టచ్ లేదు, ఈసారి మనీ గారికి ఛాన్స్. ఎన్నిసార్లు ఒక్కసారిగా వచ్చింది, నీది ఒకసారి అయిపోయింది, దానికి ఒకసారి అయిపోయింది. నెక్స్ట్ ఆటగాళ్ళ మీటప్ కి యూట్యూబ్ లో రావద్దని మెసేజ్ పెడతాను. నేను మిలియన్ కొట్టడానికి 3 సంవత్సరాలు పట్టింది. కార్తీక్ గారికి ఎన్ని నెలలు పట్టింది? అది కూడా ఆఫ్రికాలో కొట్టాడంటే చూసుకోమని. అది ఉందరా కార్తీక్ గారి క్రియేటివిటీ. అదే ఆ దగ్గర ఉన్న స్కిల్స్ చెప్తాను చూడరా. క్రియేటివిటీ పీక్స్ నీ అమ్మ గొప్పలో నుంచి తీస్తారు మొత్తం టాలెంట్ ని. నాలాగే సేమ్ టు సేమ్. ఇంకా ఆటలు జూనియర్ ఆటగాడని ఎప్పుడో బిల్డ్ ఇచ్చేసాడు, ఇంకా అయిపోయింది. ఇంకా కేక్ ఆట అంటే ఇంకా మామూలుగా అది కరెక్ట్ గా ఎలా సెర్చ్ చేయాలో కెమెరా అక్కడ పెడతారు. సొలి చూపించడంలో నా తర్వాత మించినోడు ఇది ఒక్కడే. ఈ అమ్మడు చిట్టుపడిపోతారు సొలి చూపించాలంటే. నాకౌట్ లో గ్యాప్ లో పెడతారు. ఆర్జీబీ తర్వాత నేను, నా తర్వాత కార్తీక్ గారు. అలా బ్లాకులు చూపిస్తారు, బ్లాకులు కరెక్ట్ గా నాకౌట్లతో సహా. తెలుసు జనాలకి ఏ చూపిస్తే క్లిక్ అవుతుంది అనేసి. మళ్ళీ సొంత పూసలకి మాట్లాడుతుంది. అలాగే సొంత పూసలో నుంచి దుబాయ్ వీడియోలని అంటే పాకిస్తాన్ అమ్మాయిని ఫోటో తీసుకొని వచ్చానంటే అందరూ నమ్మలేదు. మేము నమ్మము అని. సేమ్ వీడు అంతే, వెళ్ళానండి ఫోటో తీసుకొని వచ్చానండి అంటారు. మొత్తానికి 5 సంవత్సరాలు 41 రోజులు 85 లక్షలకు మ్యాప్ వేసాను. ఇల్లు కట్టుకోవాలి నేను. ఇల్లు కట్టుకుని తమ్ముడికి పెళ్లి బెట్టింగ్ యాప్లతో చేసేస్తాను. ఎప్పుడు వస్తున్నావు బ్రో ఇండియాకి? నేనేది
ఇంకేం బ్రో సెట్ నువ్వు ఇంకా మరి మామూలుగా ఉండదు వైజాగ్. అదే నీతో చేయను, నీకు నాకు సింక్ అవుతుంది. నాకు అదే కావాలి కానీ. అండ్ ఇంకొకటి, ఇందాక బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మీ గురించి అనట్లేదు, ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నమ్మి మీరు ఐ మీన్ ఆల్మోస్ట్ డబ్బులు వచ్చేదైనా బ్రతికేదైనా ట్రావెలింగ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ వచ్చి చేస్తారు. అది ఇచ్చేది ఎవరు? జనాలు అంత చేస్తున్నప్పుడు బెట్టింగ్ చేసో లేకపోతే ఇంకొకటి చేసో జనాలు మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? ఆబ్వియస్ గా బెట్టింగ్ చేయడం తప్పు. అందుకే ఇప్పుడు మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. జోదాలు ఆడడం తప్పు, అది మన కల్చర్లో ఉంది. కానీ బెట్టింగ్ ఆడితే నాశనం అయిపోతుంది అని చెప్పేసి మనకి మహాభారతం నుంచే చెప్పినారు, జోదాలు ఆడకండ్రా జీవితాలు నాశనం అయిపోతుంది. అయినా ఆడుతున్నారు. ఇప్పుడు ఆడే వాళ్ళని బెట్టింగ్ అడిక్ట్ ఉంటారు కదా, వాళ్ళని మనం ఎంత చేసినా వాళ్ళు మారరు. వాళ్ళు ఆల్రెడీ ఆ బెట్టింగ్ ఊహలోనే ఉంటారు. మనం చెప్పిన దాని వల్ల ఒక మనిషి మారిపోతారంటే నేనైతే నమ్మను. చేసిందే క్రియేటర్స్. అవునండి, వాళ్ళు ఆబ్వియస్ గా తప్పే చేసినారు. వాళ్ళు రైట్ చేసినారని మనం ఎందుకు చెప్తాం? క్రియేటర్స్ చేసింది తప్పే. దాన్ని అప్పుడు సంపాదించుకున్నారు చాలా మంది క్రియేటర్స్ కానీ బిగ్ బాస్ సంపాదించుకున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది పక్కన వాళ్ళవి. ఆబ్వియస్ గా నాశనం అయిందండి ఖచ్చితంగా, అది ఒప్పుకోవాల్సిన ట్రూత్. దాన్ని ఎక్కువ టూ మచ్ ప్రమోట్ చేసింది ఎవరు? బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు బాగా ప్రమోట్ చేసుకున్నారు, బాగా సంపాదించుకున్నారు. సో వాళ్ళని అడగాలి మీరు ఎందుకు చేసినారు అనేసి. యూట్యూబర్స్ క్రియేటర్స్ నిజంగానే జనాల సంపాదన మీద బ్రతుకుతూ జనాలనే మోసం చేస్తే వాళ్ళ కుటుంబంలో ఎంతో మంది పిల్లలు లేకపోతే వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ బెట్టింగ్స్ వల్ల. ఖచ్చితంగా చెప్పినారు. మరి ఎంత దారుణమైన విషయం అది. చాలా మంచి విషయం ఆయన చేసింది, బెట్టింగ్స్ బంద్ చేయించినారు. అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే బెట్టింగ్స్ బంద్ చేయించినారు కదా, రీచ్ గవర్నమెంట్ దాకా వెళ్ళింది. గవర్నమెంట్ దాకా వెళ్ళి మనకి నోటీస్ రిలీజ్ చేసిన ఆయన స్టిల్ వాడుతున్నారు. నేను ఇందాక చెన్నైలో వెళ్తున్నా, ఎయిర్పోర్ట్ దిగేసి ఒక ఆటోలో వెళ్తున్నాను. ఆటోలో వెళ్తా ఉంటే ఆటో తోలుతున్నాడు ఆయన చెన్నైలో. ఆయన ఫోన్లో బెట్టింగ్ ఆడుతున్నాడు. ఆల్రెడీ ఇండియాలో బ్యాన్. అవును, ఆయన బెట్టింగ్ ఆడుతున్నాడు ఫోన్లో. ఆడే వాళ్ళని మనం ఏం చేసినా ఆపలేమండి. VPN డౌన్లోడ్ చేసుకుంటారు, వాళ్ళు ఆడతారు. ఫ్యాంటసీ గేమ్స్ బ్యాన్ చేసినారు కదా, ఇంకా పూర్తిగా తీసుకురాలేదు. బట్ నోటీస్ రిలీజ్ చేసినారు కదా బ్యాన్ చేయాలని చెప్పేసి ఫ్యాంటసీ గేమ్స్ ని. బట్ స్టిల్ ఆడేవాళ్ళు ఆడుతున్నారు. నేను జస్ట్ ఎయిర్పోర్ట్ లో దిగేసి వెళ్తున్నాను ఆటో తీసుకుని. ఆటో డ్రైవర్, అండ్ లైఫ్ చాలా చిన్నది కదా ఆటో డ్రైవర్ది, వాళ్ళు బెట్టింగ్స్ ఆడుతున్నారు. ఓకే, సో అది కంప్లీట్ గా నిషేధించడం అనేది అది జనాల్లో రియలైజేషన్ వచ్చి వాళ్ళుగా ఆపాలే కానీ 100% అయితే ఆపుతారో లేదో నాకైతే తెలియదు, డౌట్ అండి. బట్ ఆడేవాళ్ళు ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఇంట్లో వచ్చి పోలీసులు అందరూ వచ్చి మీ ఫోన్ అయితే చూడలేరు కానీ మీరు ఏం చేస్తున్నారు? VPN డౌన్లోడ్ చేసుకుంటారు, ఆడుకుంటారు. సో 100% అయితే దాన్ని జనాలు రియలైజేషన్ వచ్చి మనం ఆడకూడదు అనుకుంటే అది కంప్లీట్ గా ఆగిపోతుంది. రియలైజేషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించారు. అది ఆబ్వియస్ గా మీ దగ్గరే ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే జనాల దగ్గరే ఉంటుంది. జనాల దగ్గరే ఉంటుంది, అంతే కదా, జనాల దగ్గరే ఉంటుంది కదండి. ఓకే, ఇప్పటిదాకా మరి ఎంత గొడవలు మీ ట్రావెలింగ్ గురించి మాట్లాడారు. ఓకే, ట్రావెలింగ్ చేస్తుండేటప్పుడు ఒక భయంకరమైన ప్లేస్, అమ్మో ఇంకొకసారి ఇక్కడికి రావద్దు, నేను రావడం కాదు ఇంకెవరికి చెప్పొద్దు కూడా ఇక్కడికి రావద్దని అనుకున్న ప్లేస్ ఏంటి? నాకు ఆఫ్ఘనిస్తాన్లో అలాంటి కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయండి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్తో డైరెక్ట్ తాలిబాన్స్తో ఏమంటే నేను పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను. ఆ నైట్ ఏం రా అంటే తాలిబాన్స్ అను చెకింగ్స్ ఉంటాయి తాలిబాన్స్ దగ్గర. సో ఒక తాలిబాన్ అడిగి వీసా చూపిమన్నాడు. నేను పాస్పోర్ట్లో ఎత్తి చూపించాను ఇలా వీసా అని చెప్పేసి. లేదు వీసా చూపినాడు. అరే బాబు అది స్టిక్కర్ ఉంది కదరా, స్టిక్కర్ వీసా, ఇదే వీసా అంటే లేదు నాకు వీసా చూపినాడు అతను. అమ్మ ఇంకా వీళ్ళతో పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇదే వీసా, ఇది పాస్పోర్ట్ అంటారు దీన్ని, ఈ కనిపించిన దాన్ని ఇదే వీసా నాకు అంటే అతను అలానే కొద్దికి కొంచెం ఫీల్ అయినాడు. ఎందుకంటే ఇది నాకే చెప్తున్నాడు, నాకే ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాడు ఇతను అని చెప్పేసి ఫీల్ అయినాడు. ఫీల్ అయ్యి ఇంకా నా ఎక్కడున్న హాస్టల్స్ హోటల్ డీటెయిల్స్ అన్ని కనుక్కొని వాళ్ళకంతా ఫోన్ చేసి నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ స్టాప్ చేసినాడు. సో సక్సెస్ఫుల్లీ ఎలానో అలా హోటల్కి వచ్చేసాను. మిడ్ నైట్ 12-1 అవుతుంది. ఒక 5 మంది 6 మంది తాలిబాన్స్ ఉంటారు, మొత్తం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అన్ని వేసుకొని పెద్ద పెద్ద గన్నులు పెట్టుకొని సడన్ గా రూమ్లోకి డోర్ కొట్టి రూమ్లోకి వచ్చి చెక్ చేసినారు. మిడ్ ఫుల్ స్లీప్ లో ఉన్నా నేను. స్లీప్ లో లేచి చూసేకొద్దికి ఎవరన్నా మీరు ఇద్దరు లేయంగానే గన్నులు పెట్టుకొని పెద్ద పెద్ద గన్నులు ఎత్తుకొని రూమ్ లోపలికి వచ్చేస్తే ఎలా ఉంటుంది, చిన్న చిన్న రూమ్లు అక్కడ అంత అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్రికాలో చాలా కష్టమైంది మాకు వ్లాగ్స్ చేయడానికి. ఆఫ్రికా చాలా టార్చర్ అయింది. ఎందుకని? ఆఫ్రికా అంటే నాకు అదో పీడకల. నాకు ఆఫ్రికా అదొక పీడకల. మంచి ఉన్నాయి, అక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ ఏమంటే జనాలు చాలా వరకు డ్రగ్ అడిక్ట్ అనమాట. ఆఫ్రికాలో చాలా మంది జనాలు డ్రగ్ అడిక్ట్.
అందరూ అని చెప్పట్లేదు. మాఫియా జరుగుతుంది ఆఫ్రికాలో. నేను ఇంతకు ముందు గా ఉంటదండి. ఆఫ్రికా అది అంత ఈజీ కాదు కదా ట్రావెల్ చేయడం. అణువులో కష్టాలు ఉంటాయి. కెమెరా ఆన్ చేస్తే గొడవలకు వచ్చేస్తారు. నాకు గన్నులు పెట్టిన మూమెంట్లు కూడా ఉన్నాయి ఆఫ్రికాలో. నేను న్యూస్ రిపోర్టర్ ఏమో అనుకొని గన్నులు పెట్టిన మూమెంట్లు కూడా ఉన్నాయి ఆఫ్రికాలో. ఎక్కడ షూట్ చేయనివ్వరు ఆఫ్రికాలో, గొడవలకు వచ్చేస్తారు. నైట్ టైంలో మేము రాళ్ళు పెట్టుకొని నడిచినాం ఆఫ్రికాలో, వచ్చి అటాక్ చేస్తారని చెప్పేసి. అలాంటి మూమెంట్ మా ఫోన్ తీసుకెళ్ళిపోయినారు, మా ఎయిర్పోర్ట్స్ తీసుకెళ్ళిపోయినారు. ఇది వన్ సైడ్ ఆఫ్ ఆఫ్రికానా? వన్ సైడ్ ఆఫ్ ఆఫ్రికా. ఇలాంటివి నేను మోస్ట్లీ అవాయిడ్ చేసిన, చూపించకుండా. నేను నా వ్లాగ్స్లో ఎక్కువ కష్టాలు చూపిను. నేను ఫేస్ చేసే కష్టాలు నేను ఎక్కువ చూపించుకోను. ఇంకో మన కమ్యూనిటీలో కొంతమంది ఉంటారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ అనుకోండి, ఏమన్నా అనుకోండి, అమ్మా నేను 2 రోజులు అన్నం తినలేదు, 3 రోజులు అన్నం తినలేదు, 2 రోజులు నీళ్ళు తాగలేదు అని చెప్పేసి సెంటిమెంటల్ గా చేస్తా ఉంటారు. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వేసి సెంటిమెంటల్ గా చేస్తా ఉంటారు. మేబీ నిజంగానే అంత కష్టం ఉందేమో. అందరికీ ఉంటదండి కష్టం, ఎవరికి ఉండదు. మీరు చెప్పుకోలేదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. సెంటిమెంటెడ్ డ్రామా అంటారు దాన్ని. క్రౌడ్ ఫండింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు చెప్పొచ్చు కదా, అంటే వాళ్ళ దగ్గర క్రౌడ్ ఫండింగ్ ఎందుకండి? ఇప్పుడు డ్రీమ్ మీది, ట్రావెల్ చేయాలనే డ్రీమ్ మీది, క్రౌడ్ ఫండింగ్ ఎందుకు? నీ డ్రీమ్ కి నువ్వు కష్టపడాలి, కానీ జనాలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీ దగ్గర ఉన్నట్టు అందరి దగ్గర డబ్బులు నా దగ్గర ఏం డబ్బులు లేవండి. నా దగ్గర డబ్బులు ఉందని చెప్పానా? నా దగ్గర ఏం డబ్బులు లేవు. నేను ఎర్న్ చేసుకుని సంహౌ నేను మేనేజ్ చేసుకుని వెళ్తున్నాను అంతే. ఇప్పుడు మీ డ్రీమ్స్ కోసం జనాలు వాళ్ళ కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి తీసుకోవడం ఎలాంటిది? దాన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనుకుంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, నాకు డ్రీమ్ ఉంది, నేను 2 రోజులు ఏం తినట్లేదు అని చెప్పి ఏడిచి వెనకాల సాడ్ బీజియం వేసుకుంటా ఉంటే దాన్ని ఏమంటారు మీరైతే? దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఎమోషన్ కదా. అంటే బాధ ఉంది చెప్తున్నారు. ఎవరి డ్రీమ్ కి వాళ్ళే కష్టపడాలండి. మీ డ్రీమ్ కి నేను వచ్చి కష్టపడలేను, మీ డ్రీమ్ కి మీరే కష్టపడాలా. అంటే ట్రావెల్ చేసి అక్కడ ఉన్న ప్లేసెస్ వీళ్ళు వెళ్ళలేని వీళ్ళకి చూపిస్తున్నారు కాబట్టి నాకు ఇది కష్టం అవుతుంది, నేను ఇక్కడ ఉండడానికి నా దగ్గర ఇంక అమౌంట్ లేదు, పెట్టుకోవడానికి నాకు అవ్వట్లేదు అని క్రౌడ్ ఫండింగ్ అడిగితే వేరే దేశాలకు వెళ్ళండి, నమ్మకంగా ఉన్నాయి కదా, చీపెస్ట్ కంట్రీస్కి వెళ్ళండి. తిరగాలంటే అంత ఈజీనా అండి? ఎంత డబ్బులు కావాలి? ఎవరైనా మన మీద ఇన్వెస్ట్ చేస్తే తప్ప మనంతట మనం తిరగాలనుకుంటే డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది? మీతో ఇప్పుడు కమ్యూనిటీలో తిరుగుతున్నారు, వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళు తిరిగే వాళ్ళు ఉన్నారు, చిన్న క్రియేటర్స్. వాళ్ళ చిన్న క్రియేటర్సే, బట్ 10 కంట్రీస్ 15 కంట్రీస్ 20 కంట్రీస్ తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఓన్ డబ్బుతోని, జనాలు క్రౌడ్ ఫండింగ్ ఏం కాకుండా వాళ్ళ దగ్గర ఉంటే తిరుగుతారు, లేకపోతే ఇంట్లో ఉంటారు. కానీ జనాల డబ్బులు ఎందుకు? అది తప్పు కదా, వాళ్ళ కష్టం అది. మీ డ్రీమ్స్ కోసం జనాల్ని ఫోర్స్ చేయడం అనేది రైట్ కాదు. ఫోర్స్ ఎందుకు చేస్తారు? అడిగారు, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. నార్మల్ గా అడిగితే అది మీరు చెప్పినట్టు ఓకే. ఎమోషనల్ డ్రామా చేసి అడిగితే అది కూడా మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని బెదిరించట్లేదు కదా, ఎమోషనల్ గా. మన తెలుగు కమ్యూనిటీ ఏమరా అంటే, అబ్బాయిలు ఎవరైనా ఏడిస్తే, అబ్బాయిలు ఎవరైనా బాధపడితే మన వాళ్ళు చూడలేరు. తెలుగు పీపుల్ చాలా మంచి వాళ్ళు కాబట్టి అలా చూడలేరు. మన వాళ్ళకి సేవా గుణం ఎక్కువ. ఓల్డ్లోనే నేను అన్ని చోట్ల చూసినాను కదా, యూరోప్లోకి వెళ్ళండి, ₹10 బిల్ల కూడా వాళ్ళు బెటరు. మీరు బిల్లు చేస్తే హాఫ్ పే చేయాల్సిందే, మీరు ఎంత బంధువు అయినా రూపాయి బెటరు. అదే మన తెలుగులోకి వెళ్ళండి, మన వాళ్ళకి మంచి వాళ్ళు మన వాళ్ళు. అందుకని చెప్పేసి మన వాళ్ళు దానా గుణం ఎక్కువ కాబట్టి ఇస్తారు. దాని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారా మీ కమ్యూనిటీలో? మా కమ్యూనిటీలో కాదు, 1 or 2 మెంబర్స్ అంతే. 1 or 2 మెంబర్స్ డబ్బులు తీసుకొని వాళ్ళు అదే చూపిస్తున్నారు కదా. డబ్బులు తీసుకున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. దాన్ని ఖర్చు పెట్టాలిగా. డబ్బులు తీసుకునేది, డబ్బులు తీసుకొని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి లాంజ్లో తినకుండా ఎయిర్పోర్ట్లో తింటారు. ఎయిర్పోర్ట్లో ఎక్స్పెన్సివ్, ఏవందో యూ ఆల్సో నో. మన బిర్యానీ తినాలని ఎక్స్పెన్సివ్. ఎవరి డబ్బులతో తింటున్నావు? బయట లాంజ్లో తినచ్చుగా, ₹2 అయిపోతుంది లాంజ్లో తింటే. మరి అది తప్ప కదా? తప్పే. అదే నేను చెప్పాను, అది తప్పు అని చెప్పేసి. జనాల డబ్బులు తీసుకున్నప్పుడు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయి. నీ సుఖాల కోసం జనాల డబ్బులు వాడుకో, నీ సుఖాలు నీ డబ్బులతో వాడుకో. జనాల దగ్గర తీసుకున్నావు, జనాలు నిన్ను అభిమానించినారు, ఇచ్చినారు డబ్బులు, ప్రాపర్గా యూస్ చేయి. ఓన్లీ ఫర్ ట్రావెలింగ్, నాట్ ఫర్ నీ సొంత లగ్జరీస్ కాకుండా ఓన్లీ ఫర్ ట్రావెలింగ్ యూస్ చేయి. ఓకే, వాళ్ళు ట్రావెలింగ్ యూస్ చేయకుండా పర్సనల్గా వాళ్ళ సుఖం కోసం యూస్ చేశారు అంటారు. ఆబ్వియస్గా. మీకు ఎలా తెలుసు? వీడియోలో ఉన్నాయి కదా. ఆ డబ్బులు ఇవే అని మీకు చెప్పారా? ఆబ్వియస్. ఇప్పుడు నా దగ్గర డబ్బులే లేవు, జనాలు డబ్బులు వేయండి అన్నారు, డబ్బులు వేసినారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఎయిర్పోర్ట్లో లాంజ్లో తిని మీ దగ్గర లేకుండా కదా అడుక్కునేది మీరు, మరి దాన్ని తింటున్నారంటే అడుక్కోవడం కాదండి, మరి మీరు అడుక్కోవడం అనేస్తున్నారు. దాన్ని అలానే మా భాషలో మా స్లాంగ్ అలానే ఉంటుందండి. మీరు కొంచెం హార్ష్గా అనుకోవచ్చు, మా చిత్తూరు స్లాంగ్ అలానే ఉంటుంది. అడుక్కోవడం అని అంటారా? మేము అడుక్కోడు, డబ్బులు ఆబ్వియస్గా అడుక్కున్నారని చెప్తాం మేము. దాన్ని మా భాషలో అలానే అంటారు, అడుక్కోవడాన్ని అంటారు కదండి. వినడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అడుక్కోవడం. కొన్ని హార్ష్ రియాలిటీస్ అలానే ఉంటాయండి, మనం ఏం చేయలేము. హార్ష్ రియాలిటీస్ ట్రావెలింగ్ లో బ్యాక్ సైడ్ చాలానే జరుగుతుంది. మరి
మీకు చెప్పరండి ఎవరు. ట్రావెలింగ్ అంటే అందరూ ఏమనుకుంటారు, ఓ హ్యాపీగా ఉంటుంది, లైఫ్ షుడ్ బి వెరీ హ్యాపీ అని చెప్పేసి అనుకుంటారు. బట్ అంతే బ్యాక్ సైడ్ డార్క్ స్టోరీ కూడా ఉంటుంది మన సైడ్, మన తెలుగు కమ్యూనిటీలో అంతే డార్క్ సైడ్ కూడా ఉంటుంది. ఒకరు రావాల ముందు కంటే అంత ఈజీ కాదు, ఎన్నో చేసే తప్ప ముందుకు రారు. బట్ ఇంకా కొంతమంది సపోర్ట్ తీసుకొని వస్తారు, కొంతమంది ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారు. అలాంటి వాళ్ళకి కొంచెం చాలా హార్డ్ ఉంటుంది, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్ళు. ట్రావెలింగ్ కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినట్టు బ్యాక్గ్రౌండ్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ అది వేరండి, ఆ లైఫ్ కంప్లీట్ గా వేరు. ఎందుకంటే ఆల్రెడీ ఐ వాజ్ ప్రొడ్యూసింగ్ నా, ఐ నో. సో మూవీ ఇండస్ట్రీ అది కంప్లీట్ డిఫరెంట్, ట్రావెలింగ్ ఈజ్ సంథింగ్ బియాండ్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు సినిమా మన మూవీస్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడుతూ ఉంది, ఇంకా గ్లోబల్ వైజ్ గా తీసుకెళ్తున్నారు. ఎక్కడికి పోయినా నేను మన మూవీస్ ని ప్రమోట్ చేస్తూ ఉంటాను, ఏ కంట్రీకి వెళ్ళినా. మీరు బాహుబలి చూసారా, పుష్ప చూసారా అని చెప్పి నేనే ఫారినర్స్ని అడిగి ప్రమోట్ చేస్తూ ఉంటాను. ఐ లైక్ మూవీస్ వెరీ మచ్, సో చూపిస్తూ ఉంటాం. బట్ ట్రావెలింగ్ ఏదైతే అనుకుంటామో మన సైడ్ ట్రావెలింగ్ అంతగా చేయరండి ఎక్కువ మంది. ఇష్టం, అందరికి చేయాలని ఇష్టం, కానీ ఎక్కువ చేయరు. మనలో చాలా మందికి పాస్పోర్ట్ కూడా ఉండదు, వాళ్ళకి ఎలా ట్రావెల్ చేయాలో కూడా తెలియదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ విలేజెస్ కదా, వాళ్ళని బెనిఫిట్గా వాడుకుంటారు. ఇలా చూపించి ఇలా ఇది ట్రావెలింగ్ ఇది అని చెప్పి అరేసి వాళ్ళకి ఇలా అదొక డార్క్ సైడ్ ఉంది. అలాగడా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, నాతో పాటు రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తానని వాళ్ళకి ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ పెట్టి తీసుకెళ్ళే వాళ్ళు. అలాగడా అలా ఒక సైడ్ ఉంది. ఒక సైడ్ ఇంకో డార్క్ ట్రావెలింగ్, ఇంకొకటి నార్మల్ ట్రావెలింగ్ కూడా చేస్తారు. వా, మీరు మాఫియా చేసేసారు మొత్తానికి ట్రావెలింగ్ ని. మాఫియా నేను చేయలేదండి, క్రియేటర్స్ చేసిన. నేను మీకు చెప్తాను జరిగిందని, నేను చెప్తున్నాను అంతే. చూపించడానికి మాత్రం అదొక రంగుల ప్రపంచం లాగా చూపిస్తారు. ట్రావెలర్స్ కి ఏముందిరా, ఊర్ల మీద పడి తిరుగుతారు అన్నట్టు. చూసేది ఒక వీడియో ఎంత ఉంటుంది, 20 minutes ఉంటుందా మాక్సిమం, అంటే 30 minutes అనుకోండి. దాన్ని తీసేది 3 days 4 days తీస్తారు ఒక వీడియోని తీయడానికి. మిగతా రోజులంతా వాళ్ళు ఏం చేస్తారని మనకి తెలియదు కదా, అందంగా చూపిస్తారు. అది ఆర్ట్, క్రియేటివిటీ. అది ఆర్ట్, మీరందరూ ఆర్టిస్టులు అంతే కదా. మేమందరూ ఆర్టిస్టులు అని కాదండి, ఎవరి కంటెంట్ వాళ్ళది అంటున్నాను. అదే ఎవరి కంటెంట్ వాళ్ళది, ఎవరిని ఏమనలేరు. కానీ మీరు మాత్రం మన తెలుగు కమ్యూనిటీ బాగాలేదని చెప్తున్నారు. ఓన్లీ ట్రావెల్ కమ్యూనిటీ నేను ఓన్లీ ట్రావెల్ కమ్యూనిటీ గురించే మాట్లాడాను ఎంతసేపు. అదేలేండి, ఓన్లీ ట్రావెలింగ్ కమ్యూనిటీ. ఓకే, సో ఎస్, దిస్ ఈస్ ఇట్, ఐ మేడ్ ఇట్ అని అనిపించిన ఒక ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు? నేను ఇరాన్లో ఉన్నాను. ఇరాన్లో అప్పుడు యుద్ధాలు జరుగుతా ఉంది. మీరు వెళ్ళినప్పుడు? నేను వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవ జరుగుతుంటాయి. నెక్స్ట్ ఇజ్రాయెల్ అటాక్ ఇరాన్ మీద. సో నాకు ఉన్నంతసేపు భయంగానే ఉండింది ఇరాన్లో, ఎందుకంటే నెక్స్ట్ అటాక్ వాళ్ళది, ఎక్కడ ఆపేస్తారో. మళ్ళీ నేను ఎడార్లో మధ్యలో బండి ఆగిపోయింది, మిడ్ నైట్. కంగారు ఒక పక్క, ఏంటి సడన్ గా బండి అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళైనా అటాక్ చేస్తే దిక్కు దివానం ఉండదు కదా అక్కడ. బట్ ఫైనల్ గా రీచ్ అవుట్ అయినాను. ఇరాన్ సిరీస్ అయిపోయినప్పుడు చాలరా బాబు, సక్సెస్ఫుల్ గా అచీవ్ చేసాము ఈ కంట్రీ, ఇంకా దండం ఇంకోసారి రాకూడదు అనుకుని వెళ్ళిపోయింది. ఐ మేడ్ ఇట్ అని చెప్పి అనుకున్నాను. ఓకే, ఇన్ని కంట్రీస్ తిరుగుంటారు కదా, 22 కంట్రీస్ దాకా తిరిగారు కదా. ఏ కంట్రీ ఆర్ ఏ కల్చర్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? నాకు 2 కల్చర్స్ అట్రాక్ట్ చేసిందండి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్. అవునండి. ఇందాక ది వర్స్ట్, అసలు ఇంకెళ్ళొద్దని చెప్తాను, అది తాలిబాన్స్ సైడ్. మీరు ఇంకో సైడ్ జనరల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు మనల్ని దేవుళ్ళ చూసుకుంటారండి. ఇండియన్స్ అంటే చాలు, వాళ్ళు ఇచ్చేంత అభిమానం మీకు ఎక్కడా దొరకదు. నెత్తి పెట్టుకుంటారు మిమ్మల్ని. భారతీయులు అంటే చాలు. మీరు హోటల్కి వెళ్తారు, తింటారు, మీరు బిల్లు పే చేయాల్సిన అవసరం లేదు. బాయ్ మేరా దోస్తే మేరా బాయ్ అని చెప్పుకుంటా ఉంటారు వాళ్ళు. అంత లోకల్ పీపుల్స్, అంత అభిమానం మన సైడ్. మనం ఇండియన్స్ అంటే నిజంగానే మనల్ని ప్రేమించే దేశం ఆఫ్ఘనిస్తాన్. చాలా అభిమానం పీపుల్ కి. ఇంకా రీసెంట్ గా ఫిలిపీన్స్ విజిట్ చేస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కైండ్ ఉంటారు పీపుల్ అని. చాలా ఫ్రెండ్లీ పీపుల్, వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్ని చాలా బాగుంటుందండి. ఓకే, పైకి బాగా నటిస్తూ లోపల మాత్రం కన్నింగ్ ఫెలోస్ ఉండే దేశం ఇది బాగా? థాయిలాండ్. వాళ్ళకి మన డబ్బులు కావాలా, బేసిక్గా మన సైడ్ నుంచి టూర్స్ అంటే మనకి కొంచెం మన వాళ్ళు వెళ్తారు, ఫ్లైట్స్ ఆఫర్స్ చేస్తున్నారు. సో మళ్ళీ ప్రేమిస్తారు, నిజంగా ప్రేమించే దేశం అయితే కాదు. వాళ్ళకి మన సైడ్ నుంచి బాగా బిజినెస్ అవుతుంది. సో మనకి అంతే వీసా ఫ్రీ చేస్తారు, అలా బెనిఫిట్స్ మనకి ఉంటుంది. ఇండియన్స్ బాగా వెళ్తున్నారు అక్కడికి, ఒకసారి వెళ్ళేసరండి మీకు అర్థమవుతుంది. అంటే మొత్తం ఇండియన్స్ ఉన్నారు. దేర్ ఇస్ ఏ ప్లేస్ కాల్ పటాయా. పటాయాకి వెళ్ళండి, వాకింగ్ స్ట్రీట్ లో నైట్ 6 తర్వాత ఒక్కసారి నడవండి. ఆ తర్వాత కూడా వచ్చి ఇదే ఒపీనియన్ మన వాళ్ళ మీద ఉందని చెప్పండి మీకు. అంటే ఒకసారి ఆ వాకింగ్ స్ట్రీట్ లో నడిస్తే, ఆ బీచ్ రోడ్ లో నడిస్తే, మన వాళ్ళు చేసే రచ్చ మీరు ఒకసారి చూస్తే, తర్వాత మీకు ఇదే ఒపీనియన్ ఉంటే నేను అప్పుడు హ్యాపీ.
అంటే అందరు ఇండియన్సే ఉన్నారు. అందరు ఇండియన్సే ఉంటారు అక్కడ. అయ్యో అది వేరే లెవెల్ అండి. అయ్యయ్యో, ఎందుకండి మన వాళ్ళు అంత రచ్చ చేస్తున్నారా? చాలా రచ్చ చేస్తారు మన వాళ్ళు. అదొక మినీ ఇండియా. ఇప్పుడు ఎక్కడ పోయినా మన వాళ్ళే ఆక్రమించేసినారు, పటాయ మొత్తాన్ని ఆక్రమించేసినారు. అది వేరే దేశం అన్న ఫీలింగ్ ఉండదు మీకు. ఇండియాలో ఉన్న ఎక్కడ చూసినా ఇండియన్ రెస్టారెంట్, ఎటుపక్క చూసినా ఏ హోటల్లో మనోళ్ళే పనిచేస్తారు, అన్ని చోట్ల మనోళ్ళే. ఇంకా ఆశ్చర్యం ఏమంటే ఇండియన్ క్లబ్స్ పెట్టినారు. ఇంకా ఇండియన్ క్లబ్స్ కూడా, ఇండియన్ క్లబ్స్ లో మళ్ళీ ఇండియన్ అమ్మాయిలు లోపల. అంత అంత అక్కడికి తీసుకెళ్లిపోయినారు మనోళ్ళు. థాయిలాండ్ లో పటాయాలో ఇండియన్ గర్ల్స్ కూడా పెట్టారు. అవును, అంత స్థాయికి తీసుకెళ్లిపోయినారు. మినీ ఇండియా చేసేసారు. మినీ ఇండియానే అండి అది. బా పేరు పోగొడుతున్నారు మొత్తానికి. బయట అలానే చేస్తారండి మన వాళ్ళు, ఫుల్ రచ్చ చేస్తారు. అయ్యో, ఇక్కడ మాత్రం అందరు బానే ఉంటారుగా. ఇక్కడ భారతదేశంలో అందరూ మంచి వాళ్ళే అండి. ఇక్కడ మాత్రం కాటన్ సీడ్స్ లాగా అందరూ మంచి వాళ్ళండి. వన్స్ కంట్రీ దాటేస్తే ఇంక వాళ్ళ నిజ స్వరూపాలన్నీ బయటకు వస్తాయి. కంట్రీ లోపలికి వస్తే మళ్ళీ యథాస్థితి. మళ్ళీ ఎవరు ఉంటారండి? ఎవరు కెమెరాలు ఆన్ లో ఉండు, ఏం ఆన్ లో ఉండు. సేఫెస్ట్ కంట్రీ అది థాయిలాండ్. ఏదైతే సేఫెస్ట్ కంట్రీ. కెమెరాలు ఆన్ లో పెట్టుకునివరా? లోపల ఆన్ లో ఉండవండి, ఆఫ్ చేయించేస్తారు. అక్కడ కొంచెం ఇష్యూస్ ఉంటాయి. అన్ని చోట్ల ఆన్ లో పెట్టుకోలేం, కొన్ని చోట్ల ఆన్ లో పెట్టుకోవచ్చు. ఓకే, అసలు అక్కడ అమ్మాయిలు కూడా డైరెక్ట్ వీడియోస్ లోకి వస్తారు కదా, వాళ్ళకి అసలు బాధ ఉండదు, భయం ఉండదు. మీ వీడియోస్ లోనే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేసి కనిపిస్తారు. ఆ స్ట్రీట్స్ అలాంటివి. ఆ స్ట్రీట్ లో కూడా అలో ఉండదు, కానీ నేను చేస్తాను ధైర్యంగా అంతే. ఆ స్ట్రీట్స్ లో చాలా మంది చూపిరు. ఈ సోయి 6 అనే స్ట్రీట్ ఉంటుంది, చిన్న స్ట్రీట్. ఎవరు చూపిరు, ఎందుకంటే ఆ స్ట్రీట్ లో మొత్తం కొంచెం సెమీన్యూడ్ లో ఉంటారు. సో ఎవరు చూపిరు, భయం ఎక్కువ. నడవాలంటే నాకే మొహమాటం. కెమెరా ఆన్ లో పెట్టుకుని నడిచేసుకొని అట్లా ఎంజాయ్ చేసి వచ్చేస్తాను పరిగెత్తుకుంటా. నిజం చెప్పండి, అట్లా వెళ్ళి పరిగెట్టుకుంటూ వచ్చేస్తారా మీరు? వన్స్ కెమెరా ఆన్ ఉన్నంత వరకు ఆఫ్ లో పెట్టి వెళ్ళనండి ఆ స్ట్రీట్ లోకి నేను. వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు వాళ్ళు. అది వైల్డ్ గా ఉంటది. అయ్యో, సో అందుకని నడవను. కెమెరా ఆన్ లో ఉన్నంత సేఫ్, నన్నేం చేయరు ఎవరు. సో అట్లా పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఫాస్ట్ గా. కెమెరా ఆఫ్ లో ఉంటే మీ పర్మిషన్ అవసరం లేదు, తీసుకెళ్ళిపోవడమేనా? తీసుకెళ్ళిపోతారండి. ఫారినర్స్ అంతా అట్లా ఎత్తుకెళ్ళిపోతారు వెళ్ళిన వాళ్ళందరినీ. సో అలా ఉంటది. ఓకే, వరస్ట్ ఫుడ్, అస్సలు భరించలేం ఫుడ్ అనిపించిన ప్లేస్ ఏంటి? అది కూడా నేను బార్డర్ లో ఒక చోట స్టక్ అయిపోయినాను. ఇండియా బోర్డర్? ఆఫ్రికాలో 2 బార్డర్స్ క్లోజ్ అయిపోయింది. నైట్ మేము స్టక్ అయిపోయినాం. సో ఇంకా మాకు హోమ్లెస్ అయిపోయినాం మేము. రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చిన పరిస్థితి మాకు. సో అప్పుడు ఎండిపోయిన బన్నులు ఉంటే అవి వాటర్ లో డిప్ చేసుకొని అవి తినేసి సర్వ్ అయ్యాం అనమాట. సో ఏ సైడ్ వెళ్ళలేము, మిడ్ నైట్ అయిపోయింది. 2 బార్డర్స్ క్లోజ్ చేసినారు. అసలే ఆఫ్రికా, మీకు లగ్జరీస్ ఏమి ఉండవు అక్కడ. ఇంకా రోడ్డు మీదే పడుకునేసి ఎండిపోయిన బన్ను ముక్కలు అంటే డిప్ చేసుకుని అలా తినేసి ఉండాల్సి వచ్చింది. ఆఫ్రికా మధ్య బాగా డెవలప్ అవుతుందని చెప్పి. అవునండి, ఈ మధ్య డెవలప్ అవుతుంది. ఎంతైనా ఆఫ్రికా కదండి, ఎంత డెవలప్ అయినది ఆఫ్రికానేగా, దాన్ని అయితే మార్చలేముగా. బట్ ఆఫ్రికా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటాను. అంటే కెన్యా లాంటి ప్లేసెస్, కెన్యా ఇస్ మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయండి కెన్యాకి. కెన్యా తాంజానియా డెఫినెట్ గా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా రువాండా అది చాలా బాగుంది. రువాండా వెళ్ళినప్పుడు. బురుండి అని ఓల్సోలోని పూరెస్ట్ కంట్రీ ఉంది అక్కడ. అది చాలా డెవలప్. ఓల్సోలోని పూరెస్ట్, చాలా దారుణంగా ఉండింది మాకు ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ. బట్ స్టిల్ మంచిగా దేశం, మంచిగా ఎంజాయ్ చేశారు. మంచి దేశం. మంచి దేశమా? మంచి దేశం. ఓకే, ఎందుకు? మంచి మనుషులు ఉన్నారు కాబట్టి. మన తెలుగు కమ్యూనిటీ ఉన్నారండి. ఎక్కడ పోయినా మన తెలుగు వాళ్ళు ఉంటారు. సీరియస్లీ మనం ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నట్టు. తెలుగు వాళ్ళు లేని దేశం అంటూ ఉండదండి మీకు. తెలుగు వాళ్ళు, ఇండియన్స్ కాదు, తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు ఓల్స్లోని పూరెస్ట్ కంట్రీ బురుండి, అక్కడ కూడా మాకు తెలుగు వాళ్ళు ఉన్నారు, పరిచయం అయ్యారు. తెలుగు వాళ్ళు సపోర్ట్ ఉండడం వల్ల కూడా మేము అంత మాత్రం ఆఫ్రికా ట్రిప్ అనేది చేయగలిగాను. బట్ నెక్స్ట్ టైం చాలా అదో పీడకలు నాకు. హోప్ఫుల్లీ సెకండ్ టైం వెళ్ళాలని కోరుకుంటాను. ఎప్పుడైనా నిజంగా చెప్పండి, ట్రావెలింగ్ లో లోన్లీగా ఫీల్ అయ్యారా? అవుతామండి, చాలా సార్లు అవుతాం. ఓకే, అయిన ప్రతిసారి బీచ్కి వెళ్ళిపోతాను. ఏ బీచ్ మీకు నాకు అక్కడ పీస్ఫుల్ గా ఉంటది. సో బీచ్ కి ప్రశాంతంగా బీచ్కి వెళ్ళిపోయి ఒక 1 hour 2 hours అలా కూర్చొని మళ్ళీ రిలాక్స్ అయిపోయి వచ్చేస్తాను. ఓకే, ఈ ట్రావెలింగ్ డేస్ లో మీరు ఏడ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? అంటే బాగా ఇబ్బంది పడో, లేకపోతే మనసుకి బాధ వేసో అట్లా? బాధ వేసింది, చాలా మూమెంట్స్ ఉన్నాయి, కానీ ఏడ్చేదంటే అబ్బాయి కదా, ఏడిస్తే బాగోదు. ఇదొక అసలు ఎవరు కనిపెట్టారో ఎవరు పెట్టారో తెలియదు, కానీ అబ్బాయిలు ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదు అండి ఊరికి? అంటే చూడడానికి బాగోదు కదా అబ్బాయిలు ఏడిస్తే, అందుకని చెప్పేసి. అంటే మీకు మనసు లేదా, మీకు భావాలు లేవా, భావోద్వేగం కారా? ఉంటాయండి, అన్ని ఉంటాయి. కానీ సాడ్ గా ఆఫ్రికాలో ఉన్నాయి, సెంట్రల్ ఏషియాలో ఉన్నాయి, ఏషియన్ కంట్రీస్ లో కొన్ని ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయి. అన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగింది, కానీ మోస్ట్లీ మేము చూపించడానికి ట్రై చేయము బ్యాడ్ ఇన్సిడెంట్స్ ని. ఆ కంట్రీని
ప్రమోట్ చేసేందుకు మేము వెళ్తాం. అక్కడికి వెళ్ళి అంటే టూ మచ్ రేసిజం ఉంటే చూపిస్తాం కానీ లేకపోతే చూపిమండి. రేసిజం లేకపోతే మాకు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటే అవన్నీ చూపిం. టూ మచ్ రేసిజం ఉన్న ప్లేసెస్ ఉన్నాయా? అవునండి, కజకిస్తాను మనకి రేసిజం మీద మనం మనీ కావాలి కానీ మన వద్దు వాళ్ళకి. మనం ఉండకూడదు, మనం వద్దు, మన మనీ కావాలి, మన మనీ కావాలి. అలా ఎలా? అంతేనా, అదే రేసిజం వాళ్ళకి. మనీ సైడ్ అని కాదు, ఇతను బ్లాక్ స్కిన్, ఇతన్ని క్లబ్ లోకి ఎంట్రీ చేయకూడదు, ఇలాంటివి ఉంటాయి. ఓకే, కొన్ని బ్లాక్ దేశాలు స్కిన్ ఉంటే ఏంటి రానివ్వరా? అనేదండి, రానివ్వరు. వామో, ఇలాంటి ఇండియన్స్ ప్లేసెస్ అంటే రానివ్వరు. మోస్ట్లీ ఇండియన్స్ వైట్ ఉన్నా కూడా పర్లేదు కానీ ఇండియన్స్ అంటే రానివ్వరు. అతను ఇండియన్ వద్దు అనేసి. ఎందుకు మన మీద అంత దరిద్రమైన ఒపీనియన్ ఉన్న దేశాలు కూడా ఉన్నాయండి, కానీ మనల్ని కావాలనుకునే దేశాలు చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు యావత్ ప్రపంచం మనల్ని కావాలనుకుంటది. యువత మన దగ్గర ఎక్కువ ఉంది. యావత్ ప్రపంచానికి మనం కావాలా. జపాన్ ఓపెన్ గా ఆఫర్ పెట్టింది, ఫిన్లాండ్ ఓపెన్ గా ఆఫర్ పెట్టింది, పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తానంటా ఉంది. సో అందరికి మన యువత కావాలా, మన టాలెంట్ కావాలా. వీసా లేకుండా ఓన్లీ పాస్పోర్ట్ తో మనం వెళ్ళి ఎంజాయ్ చేయగలిగిన ప్లేసెస్ ఒక 5 చెప్పండి మన వాళ్ళకి. సింపుల్ అండి, నేపాల్. ఇప్పుడు రీసెంట్ గా ఇష్యూస్ జరిగినాయి కదా, మీరు పాస్పోర్ట్ కూడా అవసరం లేదు నేపాల్కి వెళ్ళడానికి. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే నేపాల్కి వెళ్ళిపోవచ్చు, బార్డర్ క్రాస్ చేసుకోవచ్చు, ఫ్లైట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ థాయిలాండ్కి వెళ్ళచ్చు, మంచి డెస్టినేషన్. ఎవరైనా సోలో ట్రావెల్స్ చేస్తున్నారంటే సేఫెస్ట్ కంట్రీ అంటే థాయిలాండ్ సజెస్ట్ చేస్తాను. అమ్మాయిలకు కూడా అమ్మాయిలు కూడా సేఫెస్ట్ అండి, చాలా సేఫ్ గా ఉంటది. ఇంకా మనకి దగ్గరలో ఉన్న శ్రీలంక చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. శ్రీలంక వెళ్ళాలంటే అదొక దేశము. మళ్ళీ మీకు వీసా ఫ్రీ కావాలంటే కజకిస్తాన్ కొంచెం రేసిజం ఉంది, బట్ స్టిల్ వీసా ఫ్రీ ఉంది, మనం వెళ్ళొచ్చు, కజకిస్తాన్కి వెళ్ళొచ్చు. ఇంకా ఆఫ్రికాలో వెళ్ళాలంటే తాంజానియాకి వెళ్ళండి, తాంజానియా చాలా బాగుంటది బ్యూటిఫుల్ గా. ఇలా 5 దేశాలండి. సో బయట దేశాలు చెప్పారు, మన ఇండియాలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, చాలా తక్కువ మందికి తెలిసిన ప్లేసెస్ ఏంటో ఒక 5 చెప్పండి. ఐలాండ్స్కి వెళ్ళండి, అది చాలా బాగుంటుంది. ఐలాండ్స్ ఉన్నాయి కదా, అండమాన్కి వెళ్ళండి. చాలా తక్కువ మంది వెళ్తారు అండమాన్కి వెళ్ళండి. ఈ మధ్య ప్రమోట్ అయినట్టుంది కొంచెం. అయినారు, బట్ మేము రీసెంట్ విజిట్ చేసినప్పుడు చాలా మంది జనాలు లేరు, తక్కువ మంది ఉన్నారు. అండమాన్ మనకి బెస్ట్ అండి అండమాన్ వెళ్ళడానికి. గోవాలో ఈ మధ్య బైకాట్ చేస్తున్నారు, ఇన్సిడెంట్ జరిగింది దాని వల్ల. సో గోవాలో ఏమరంటే డిజిటల్ లేకపోవడం పెద్ద సమస్య అయిపోయిందండి, బాగా కరప్షన్ ఎక్కువైపోయి గోవాలో. గోవా డిజిటల్ చేస్తే డెఫినెట్ గా గోవా సజెస్ట్ చేసేవాడిని. సో ఇప్పుడైతే చేయట్లేదు. గోవా గురించి మైసూర్కి వెళ్ళండి, ఎందుకు ఫుడ్ లవర్స్ అయితే మైసూర్కి వెళ్ళండి. మైసూర్ చాలా బాగుంటది ఫుడ్ లవర్స్ కోసం. మన దగ్గర అన్ని ఉందండి, బీచెస్ ఉన్నాయి, డెజర్ట్ ఉంది, స్నో ఉంది. ప్రపంచం మొత్తం చూడాల్సిన అవసరం, మన ఇండియాలోనే అన్ని ఉన్నాయి. కానీ మనకి ప్రాబ్లం ఏమనంటే ఇప్పుడు మనం నార్త్ సౌత్ అని విభజించుకుంటాం కదా. మనం ఎవరైతే నార్త్ ఉన్నామో సౌత్కి వెళ్తే మనం ఫుడ్ తినలేం, అడాప్ట్ చేసుకోలేం. మనం కొంచెం స్పైసెస్ బాగా తింటాం కదా. నార్త్ సైడ్ అన్ని అంత స్పైసెస్ ఏమి ఉండవు, వాళ్ళు కోకోనట్ ఆయిల్ పెట్టి చేస్తారు. మన వాళ్ళు ఫుడ్ కి యాప్ట్ అవ్వరు. అది బాగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, అది మాత్రం నిజం. ఫుడ్ కి ఢిల్లీ సైడ్ వెళ్తే ఘోరంగా కష్టపడాల్సి వస్తుంది. అయ్యో ఢిల్లీలో ఎందుకండి, కంగారుగా ఉండదు. ఎవరిని మా ఫ్రెండ్సే చెప్తారు, అరే గోల్డ్ వేసుకుని బయటకు వెళ్ళకరా బాబు అని చెప్పేసి. మా ఫ్రెండ్ మా ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ దిగారు, బయటకు వస్తున్నారు, ఫోన్ మాడుతూ వస్తుంటే ఫోన్ చోరీ తీసుకుని వెళ్ళి పారిపోయినారు ఎయిర్పోర్ట్ బయట. అతను పట్టుకోలేం కదా మనం, వాళ్ళు హై స్పీడ్ లో ఉంటారు, మనం ఎక్కడ పట్టుకునేది. అలా కొంచెం ఢిల్లీలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, 9 to 5 జాబ్ చేస్తుండే వాళ్ళకి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టమైనా కూడా వాళ్ళు పూర్తిగా జాబ్ వదిలేసి వెళ్ళిపోలేరు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అలాంటి వాళ్ళు ఫస్ట్ అయితే మనం డెఫినెట్ గా ఇండియాని మనం ప్రమోట్ చేసుకోవాలా. ఫస్ట్ ఇండియన్ తిరగమని చెప్తాను. ఈ ఇండియా కన్నా థాయిలాండ్ వాటికి ఎందుకు వెళ్తున్నారంటే ఫ్లైట్ ప్రైసెస్ కోసం వెళ్తున్నారండి. ఇప్పుడు చెన్నై నుంచి శ్రీలంకకి వెళ్ళాలనుకోండి, ఎప్పుడు వెళ్ళినా 5,000 రూపాయలు ఫ్లైట్ టికెట్. సో బట్ ఇండియాని నేను చెప్తాను, ఫస్ట్ ఇండియా తిరుగుదాము, తర్వాత ఈ దేశాలన్నీ తిరిగితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. కానీ డెఫినెట్గా 9 to 5 వాళ్ళకి తిరగండి. హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్లో ప్లాన్ చేసుకోండి, మంచి ఐటనరీ ఒకటి తీసుకొని ఒక 4 nights 5 days అన్నట్టు, 3 nights 4 days అన్నట్టు. సో ఇండిపెండెంట్గా వెళ్ళమంటారు, టూర్స్ అలా కాకుండా ఇండిపెండెంట్గా వెళ్తే వాళ్ళకి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అలాంటి ప్లేసెస్ ఏంటి మనం వెళ్ళి ఈ 2 days 2 nights లో ఉండేది? ఈ శ్రీలంక, మాల్దీవ్స్ పక్కనే ఉంటది, శ్రీలంక పక్కనే ఉంటది. థాయిలాండ్ కాస్ట్లీ కదా కపుల్స్ కండి. అందులో కొన్ని ఐలాండ్స్ ఉంటాయండి, మాల్దీవ్స్ ఆల్ అబౌట్ ఐలాండ్స్. కొన్ని ఐలాండ్స్ ఉంటాయి, చీప్ లోనే అయిపోతుంది. మనం ట్రావెల్ చేసేదాన్ని బట్టి ఉంటది, మనం స్పెండ్ చేసేదాన్ని బట్టే ఉంటది ట్రావెలింగ్. అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, టూ మచ్ ఎక్స్పెన్సివ్ కాదు, బట్ సమ్ టైమ్స్ పెట్టాల్సి వస్తుంది డబ్బులు మాల్దీవ్స్ లాంటి డెస్టినేషన్స్కి వెళ్తే. శ్రీలంక పక్కనే ఉంటది, వెళ్ళొచ్చు. నేపాల్కి వెళ్ళొచ్చు. ఇంకా బ్యూటిఫుల్ గా చూడంటే భూటాన్కి వెళ్ళొచ్చు మనం.
భూటాన్కి మనం పర్ డేకి ఇంత ట్యాక్స్ కట్టాలి, 1200 ఎంతో ఉంటుంది. భూటాన్కి వెళ్ళేసి రావచ్చు. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు ఫిలిప్పీన్స్ అయితే సజెస్ట్ చేస్తాను వెళ్ళమని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు చాలా కైండ్ ఉండరు, ఫుడ్ బాగుంది. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి, వెజ్ ఆప్షన్స్, నాన్ వెజ్ ఆప్షన్స్, అందరికీ బ్రహ్మాండంగా సెట్ అయ్యేది. వరల్డ్స్లోనే బెస్ట్ బీచెస్ ఫిలిప్పీన్స్లోనే ఉంటాయి. బీచ్ లవర్ అయితే డెఫినెట్గా ఫిలిప్పీన్స్కి వెళ్ళండి. మౌంటైన్స్ లవర్ అయితే మౌంటైన్స్ లవర్ అంటే మన నేపాల్కి వెళ్తే చాలండి. సన్సెట్ లవర్ అయితే అంటే శ్రీలంకలో బాగుంటుంది. హైక్ చేసి అక్కడి నుంచి సన్ రైజ్ సన్సెట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే, సోలో ట్రావెలింగ్ బెస్టా, గ్రూప్ ట్రావెలింగ్ బెస్టా? సోలో బెస్ట్ అండి. సోలోగా తిరిగినారు అనుకోండి, ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు ఉండరు. మీరు అమ్మాయి అనుకోండి, ఇప్పుడు అమ్మాయి సోలో ట్రావెలింగ్ చేస్తుంది, మీరు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అబ్బాయి కన్నా మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మాకేంటి, మేము రోడ్డు మీద కూడా పడుకుంటాం, కానీ మీరు అలా ఉండలేరు కదా. సో మీరు సోలోగా తిరిగితే బెస్ట్. ఇది చాలా ఇండిపెండెంట్ గా ఇంకా గ్రో అవుతారు, చాలా వరకు మెచ్యూర్ అయ్యి చాలా గ్రో అవుతారు, చాలా విషయాలు తెలుసుకుంటారు, కొత్త విషయాలు, ఇబ్బందులు పడి ఇంకొచ్చి తెలుసుకుంటాం. ఈ ట్రావెలింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏమంటే, మీరు ట్రావెలింగ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తారు కదా, మీ మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటది అనమాట. సో మీరు వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా చేయొచ్చు, దాని వల్ల రెట్టింపు వేగంతో ముందుకెళ్ళొచ్చు మళ్ళీ ట్రావెలింగ్ చేయడం వల్ల. సో సోలో ట్రావెలింగ్ బెస్ట్ అండి. గ్రూప్ ఫ్రెండ్స్ తో చిల్ చేయడానికి గ్రూప్ ఓకే, గానీ ఇండిపెండెంట్ కి వెళ్తే చాలా లోకల్స్ తో మీట్ అవ్వచ్చు, మాట్లాడొచ్చు, బాగుంటదండి. బెస్ట్ ఫుడ్ దొరికేది ఎక్కడ మన ఇండియాలో? ఇండియాలోనా? మన ఆంధ్రాలో. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకి ఇదే బెస్ట్ అండి. నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది. న్యూట్రల్ గా చెప్పండి, అందరికి సరిపోయేలాగా. నాకైతే నేను బిర్యానీ తింటానండి ఎంతసేపటికి. సో నాకు బెస్ట్ ఫుడ్ అంటే బిర్యానీనే. ఇక్కడే దొరుకుతుంది అది. అది ఎక్కడ, నేను బయట దేశంలోకి వెళ్ళినాక అట్లీస్ట్ ఒకసారన్నా మన ఇండియన్ ఫుడ్ ట్రై చేస్తాను. అది ఇండియన్ ఫుడ్ లేకుండా ఉండలేను నేను. ఖచ్చితంగా మనకి మసాలాలు పడాల్సిందే. సో ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ అయితే ట్రై చేస్తాను. అండ్ ఫారినర్స్ తో కూడా తినిపిస్తాను. మన బిర్యానీ తీసుకెళ్లి నేనే డబ్బులు పెట్టి మరి తినిపిస్తాను వాళ్ళకి. అట్లా ఫుడ్ ని కొంచెం ప్రమోట్ చేసుకుంటా ఉంటారు. మన ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు ఎంత సంపాదించారు? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పెద్దగా నేను చెప్పాను, ఫ్లైట్ టికెట్లకి రావండి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మనం వెళ్ళడానికి నేను కంటిన్యూగా తిరుగుతూ ఉంటా కదా, ఫ్లైట్ టికెట్స్ రావు పెద్దగా. మీరు ఏం ప్రమోట్ చేయట్లేదా? నేనేం చేయనండి, నేను ఒక్క ప్రమోషన్ కూడా చేయను కదా. ఓకే, రావట్లేదా? లేకపోతే అయ్యో మీకు ఎన్ని చూపిస్తారండి, ఎన్ని ఉన్నాయి ప్రమోషన్స్, చాలా ఉన్నాయి, నేను చేయట్లేదు అంతే. ఓకే, మీకు ఇష్టం లేదు ప్రమోట్ చేయడం? లేదండి, నాకు నా ఓన్ మనీతో ట్రావెల్ చేయాలనేది. ఎంత ఖర్చు అవుతుంది మీ ఒక ట్రావెలింగ్ కి? అది నేను చాలా స్లో ట్రావెలింగ్ చేస్తాను. ఇప్పుడు మనకి 30 days వీసా ఇస్తే నేను 25 days 28 days ఉండడానికి ట్రై చేస్తాను. సో ఆబ్వియస్గా ఖర్చు అవుతుంది. స్టే చేస్తున్నామంటే స్టేకి, ఫుడ్కి, తిరగడానికి అంత ఖర్చు అవుతుంది కదా. సో ఆబ్వియస్గా ఖర్చు అవుతుంది బాగానే అవుతుంది. 2 లక్షలు అవ్వచ్చండి డెస్టినేషన్ బట్టి. ఇప్పుడు చైనాకి వెళ్ళినాను, చైనా బాగా ఖర్చు అయింది. ఆఫ్ఘనిస్తాన్ బాగా ఖర్చు అయింది. అలానే శ్రీలంకకి వెళ్తే చీపు, కజకిస్తాన్ చీపు. అలా చీపెస్ట్ డెస్టినేషన్స్ ప్లస్ కాస్ట్లెస్ డెస్టినేషన్ మిక్స్ చేసుకుంటాను. సో అలా ఉన్నదాన్ని బట్టి ఖర్చు అవుతుంది. ఒక మంత్కి ఎంత ఖర్చు అవుతుంది మీకు? మంత్ కని చెప్పలేం కదండి. ఒక ప్లేస్కి ఇప్పుడు నేనే లావోస్ అనే ఒక దేశంలో, చిన్న దేశంలో ఉన్నాను. పర్ డేకి నేను 1000 రూపాయలు కూడా సర్వైవ్ అయిపోతాను. అదే నేను జపాన్లో ఉన్నాను అనుకోండి, పర్ డేకి 10,000 పెట్టాల్సి వస్తుంది. ఆ డెస్టినేషన్ బట్టి చేంజ్ అయిపోతుంది నాకు ప్రైజెస్. మీరే మేనేజ్ చేసుకుంటారు? యూట్యూబ్ నుంచి, ఇన్స్టా నుంచి అంతగా వస్తుంది, కానీ ఫ్లైట్ టికెట్లకి అంతవరకే, కానీ దానికి మించి అయితే రాదు. దానికి మించి అయితే కష్టం. ఓకే, ఇప్పటివరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్ అంటే నాకు ఫారినర్స్, నేను యూరోపియన్ బ్యాక్ ప్యాకింగ్ స్టైల్ ట్రై చేస్తూ ఉంటాను. సో నేను ఎక్కువ ఫారినర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో తిరుగుకుంటూ ఉంటాను. మన తెలుగులో ఎవరు మోస్ట్లీ అవాయిడ్ చేస్తారు అది. సో నాకు ఫారినర్స్తో కలిసి తిరగడం నాకు ఇష్టం, వాళ్ళకి బాగానే. సో వాళ్ళు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. లైక్ నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి చాలాసారి డౌట్ వస్తుంది, మీరు ఇండియన్ అయినా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం తెలుగులో మన ఎసెంట్లో మనం మాట్లాడలేం కదా, వాళ్ళు అలా కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి మంచి కాంప్లిమెంట్స్. అసలు నువ్వు ఇండియన్ అంటే మేము నమ్మలేకుంటున్నాము. అంటే ఇండియన్స్ ఇంగ్లీష్ బాగా మాట్లాడరా అండి వాళ్ళ దృష్టిలో? వాళ్ళకి అర్థం కాదు. మన వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. ఎలా ఇంగ్లీష్ అయినా మాట్లాడొచ్చండి మనం, ఆపోజిట్ పర్సన్కి అర్థమైతే చాలు. సో వాళ్ళకి అర్థమవుతుంది. నేను మాట్లాడేది నాకు 2 years నుంచి అలవాటైంది కదా, సో వాళ్ళకి బాగానే అర్థమవుతుంది. నాతో ఫ్రెండ్లీగానే ఉంటారు అందరూ. ఇప్పటివరకు ట్రావెలర్స్ దగ్గర నుంచి నాకేం ప్రాబ్లమ్స్ అక్కడ రాలేదు, కానీ ఫారినర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు. ఓకే, సో ఫైనల్ గా మీ గోల్ ఏంటి? ఈ ప్లేస్ ఇది చూస్తే నా లైఫ్ ఇంకా చాలు అనే ప్లేస్ ఏంటి?
అది అయితే నేను మొత్తం 195 తిరగాలనుకుంటున్నాను. అది వన్ ఆఫ్ ద అల్టిమేట్ గోల్. అది మొత్తం కంప్లీట్ అయిపోయినా కొన్ని హైకింగ్స్ ఉన్నాయి, కొన్ని అడ్వెంచర్స్ బకెట్ లిస్ట్ లో పెట్టుకున్నాను. అవి కంప్లీట్ అయితే హ్యాపీ అండి. కొత్తగా ట్రావెలింగ్ లోకి రావాలనుకునే వాళ్ళకి, ట్రావెల్ వ్లాగ్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అస్సలు రాకండి చెప్తాను. ఎందుకండి? ట్రావెలింగ్ చాలా ఎక్స్పెన్సివ్, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. అంటే మీకుండే ప్లస్ పాయింట్ మీరు యూజ్ చేసుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నేను ఇదిగో నేను ఇన్ఫ్లుయెన్సర్, ఈ ప్లేస్ ఇవ్వండి నేను ప్రమోట్ చేస్తా, ఈ ఫుడ్ పెట్టండి నేను ప్రమోట్ చేస్తా, ఈ రూమ్ ఇవ్వండి నేను ప్రమోట్ చేస్తా. వాళ్ళని మనం వీడియోలో చూపించాలి, అన్వాంటెడ్ చూపించాల్సి వస్తుంది. అలా ఏం లేదు. అప్పుడు మీరు ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీలో ఉండి అక్కడ వెళ్ళి ఇండియన్ కమ్యూనిటీలో ఉంటే మీకు ట్రావెల్ ఏం చేసినట్టు? ట్రావెల్ అంటే లోకల్ పీపుల్స్తో వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వాలా, కల్చర్ ఎక్స్చేంజ్ చేసుకోవాలా అని. బట్ ట్రావెల్ కొత్త వాళ్ళకైతే సజెస్ట్ చేయను. జస్ట్ ఒక 5 days వెళ్తారు వచ్చేయండి అంటే ఓకే, కానీ నాకు ట్రావెలింగ్ కెరియర్గా చేసుకుంటారంటే చాలా ఎక్స్పెన్సివ్, తట్టుకోలేరు. ఇలా చాలా మంది వచ్చారు కదండి ఈ మధ్య. రీసెంట్ ఒక 5 months బ్యాక్ 6 months బ్యాక్ చాలా ఇన్స్టాల్ ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టుకొచ్చినారు ట్రావెలింగ్ మీద. నేను నడుస్తున్నాను, నేను సైకిల్ దొక్కుతున్నాను, నేను అది చేస్తున్నాను. ఇండియా తిరుగుతారండి, ఇండియాలో సపోర్ట్ దొరికితే తిరుగుతారు. ఏషియన్ కంట్రీస్ లో ఒక 2-3 దేశాలు తిరుగుతారు, లేదా మాక్సిమం 5 countries తిరుగుతారు. దాని తర్వాత కష్టం అండి, మళ్ళీ ఆఫ్రికానో ఏషియానో లేకపోతే అమెరికా సైడ్ వెళ్ళాలా. అవంతా డబ్బుతో కూడుకునే వారం అండి. మీరు మంచోళ్ళే, మీరు తిరుగుతారు, మీ దగ్గర ప్యాషన్ ఉంది, కానీ డబ్బులు లేకపోతే ఎవరు అలో చేయరుగా. డబ్బులు లేకుండా ట్రావెల్ చేయొద్దని చెప్తాను. ట్రావెలింగ్ మీ పనిగా జాబ్ గా పెట్టుకోవద్దండి. అంటే కానీ అకేషనల్ గా వెళ్ళండి. అంటే చాలా మంది జాబులు వదిలేసి అవును ట్రావెలింగ్ వైపు, అంటే యూట్యూబర్లు అందరూ సంపాదిస్తున్నారు కదా, ట్రావెలింగ్ లో ఇంకా మంచి రీచ్ ఉంది, బాగా సంపాదిస్తున్నారు. ప్రమోషన్ చేసే వాళ్ళు సంపాదించుకుంటారు, ప్రమోషన్స్ సంపాదించుకుంటారు. ట్రావెలర్ అనేవో ట్రావెల్ చేయాలి, కానీ ప్రమోషన్స్ చేసుకుని ఏం చేసుకుంటాడు? ప్రమోషన్స్ చేసుకుంటే ఆ డబ్బులతో ట్రావెలింగ్ చేస్తాడు. అదే ఆ ప్రోడక్ట్ మంచిదో కాదో జనాలకు సజెస్ట్ చేయడం అన్నది మంచిది కాదు. డబ్బుల కోసం ప్రమోట్ చేసేవచ్చు, బట్ మిమ్మల్ని ఫేస్ చూసి మిమ్మల్ని నమ్మి జనాలు కొంటారు. అప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు మోసం చేసినట్టు అవుతుంది కదా. సో అందుకని మోస్ట్లీ ప్రమోషన్స్ అవాయిడ్ చేసి మీ ఓన్ మనీతో ట్రావెల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. జాబ్ వదలకుండా ఎర్న్ చేసుకోండి, అకేషనల్ గా వెళ్ళండి, ఒక 1 week హ్యాపీగా చిల్ చేయండి. అదే చెప్తాను నేను ఐటీ వర్క్ చేసే వాళ్ళందరికీ అదే చెప్తాను. ఇయర్ అంతా మీకోసం కష్టపడండి, ఒక 10 days మీ ఫ్యామిలీ కోసం ఇయర్ అంతా కష్టపడండి, ఒక 5-10 days మీకోసం కష్టపడండి. ఆ డబ్బుతో ట్రావెలింగ్ చేయండి హ్యాపీగా. అదే కానీ దీన్ని ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ గానో ఒక జాబ్ గానో చూడకండి, అది కష్టం. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సెస్ మధ్య కాలంలో పెరిగిపోయింది ట్రావెలింగ్ అన్నిట్లో. ఫ్లైట్ టికెట్ దగ్గర నుంచి అన్ని ఎక్కువ అయిపోయినాయి. ఓకే. అండ్ సో ఫైనల్ గా మీరు తెలుగు ట్రావెల్ కమ్యూనిటీకి ఇవ్వదలుచుకున్న వార్నింగా, లేకపోతే మాట్లాడదలుచుకున్న మాటలా, చెప్పాలనుకున్న సందేశమా, ఏదైనా సరే ఏం చెప్పాలనుకుంటే మీ ట్రావెలింగ్ మీరు చేసుకోండి. కొత్త క్రియేటర్స్ వస్తారు, కొత్త దానాన్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ కంటెంట్ వాళ్ళది, అంతేగాని వాళ్ళకి వ్యూస్ వస్తూ ఉంది, మనకి వ్యూస్ తగ్గిపోతూ ఉంది, మన రీచ్ తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళని అయితే చేయకండి. మళ్ళీ మీకు తానం తందాను ఇలాంటి అందరూ కొట్టరు, ఎవరో కొంతమంది చేస్తారు, అందరూ చేయరు. సో వాళ్ళ పాటుకు వాళ్ళు వదిలేయండి, వాళ్ళు ఏదో వాళ్ళ కంటెంట్ వాళ్ళ ట్రావెలింగ్ వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అంటాను. ఓకే అండి, డన్. ఐ హోప్ ఇవన్నీ క్లియర్ అయిపోయి తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీ కూడా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.